పరిచర్య కనుక ఏమనట్లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు మంచి వాతావరణం ఇచ్చి ఉన్నాడు. మంచిగా ఆత్మీయులు ప్రార్థన చేశారు. కొంతమంది ఆత్మలో కూడా నింపబడి ఆనందిస్తుంటే నాకు సంతోషం అనిపించింది. బైబిల్లో నుంచి ఒక మాట చూసుకొని ఏదైనా ముగిద్దాం. ఆల్రెడీ 9 అయిపోయింది, అంటే త్వరగా ముగించాలండి అని అర్థం. అంతేనా? హల్లెలూయా, హల్లెలూయా. కనుక నాకు పరమగీతం అంటే చాలా ఇష్టం. బైబిల్లో నుంచి పరమగీతము అనబడినటువంటి గ్రంథాన్ని మనం చూద్దాం. పరమగీతము అనగా పర సంబంధమైన గీతం. భూ సంబంధమైన వారికి ఇది సరిగ్గా అర్థం కాదు. పర సంబంధమైన గీతం ఏంటి అని అడిగితే, పరలోకమందున్న దేవుని కొరకు భూమి మీద రచించబడినటువంటి గీతం. భూ సంబంధమైందంటే ఏంటి అని అడిగితే, ఇల్లు కావాలి, పెళ్ళి కావాలి, పిల్లలు కావాలి, దెయ్యాల నుంచి విడుదల పొందాలి, చేతబడి నుంచి విడుదల పొందాలి, నాకంటూ ఒక లైఫ్ సెటిల్మెంట్ ఉండాలి, నాకు ఇది కావాలి అది కావాలని అడుక్కునేవారు భూ సంబంధమైన. పరలోకం కొరకు భూమి మీద బ్రతికేవారు, నాకు పరలోకం కావాలి, ఆయన రక్షణ కావాలి, ఆయన అభిషేకం కావాలి, పరలోకంలో బహుమానాలు ఉన్నాయి, ఆ బహుమానాలు కావాలని భూమి మీద బ్రతకడం చాలా ఉన్నతమైన భాగ్యం. వారికి ఆమేన్ పరమగీతం అవసరం. కనుక ఈ లోకం మట్టుకే క్రీస్తును నువ్వు వెతికినట్లయితే నువ్వు దౌర్భాగ్యుడు అయి ఉంటావని బైబిల్ సెలవిస్తుంది. అంటే అవసరానికి యేసుబాబుని నమ్ముకొని అవసరం కొరకే నీ కడుపు నొప్పో, కాలు నొప్పో, నడువు నొప్పో, చేతబడో, చీకటో, త్రాగుబోతు జీవితమో, అప్పుల జీవితమో, నీ అవసరం కొరకే ప్రభుని అడిగితే ఈ వాక్యం అవసరం లేదు నీకు. ఈరోజు నా అవసరం కోసం కాదు ప్రభా, ప్రతి మనిషి చనిపోయినవాడు, పుట్టినవాడు గిట్టక తప్పదు, నాకు మోక్షం కావాలి, మోక్షం కావాలి అనుకునే వారికి వాక్యం అవసరం. ప్రైజ్ గాడ్. ప్రభు సన్నిధిలో పరిశుద్ధాత్మ అభిషేక కూడిక అన్నాడైనా, నేను అలాగే వచ్చాను. హల్లెలూయా. ఇక్కడికి వస్తే ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ గాడ్. సంతోషం. ఏదేమైనప్పటికీ దేవునికి మహిమ కలుగును గాక. కనుక పరసంబంధమైన గీతం. ఇందులో దేవుడు తన సంఘాన్ని పిలిచినటువంటి వైనం ఇక్కడ కనబడుతుంది. వైఖరి. ప్రైజ్ లార్డ్. దేవుడు తన సంఘాన్ని ప్రియురాల అని, షోలమితి అని, పావురమా అని, నిష్కలంకురాలని, కన్యక అని, షోలమితి అని, స్త్రీ అని, ప్రాణేశ్వరి అని, ఇలాగున దేవుడు తన సంఘాన్ని సంబోధించి పిలవడం జరుగుతుంది. మనం కూడా యేసు ప్రభుల వారిని అనేకమైన నామాల్లో ఆయన స్తుతిస్తూ ఉన్నాం. దయామయుడు, ప్రజల కరుణామయుడు, సుగుణాల సంపన్నుడు, స్తుతి గానాల వారసుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, సైన్యముల అధిపతి యెహోవా, పరిశుద్ధుడు, నీతిమంతుడు, రక్షకుడు, ప్రెజ్లాడ్ 10,000లో అతి సుందరుడు అని మనము కూడా ఆ ప్రియుడైన దేవుణ్ణి ఆమేన్ స్తుతిస్తూ ఉంటాం, కొనియాడుతూ ఉంటాం. మనం పాటల్లో కూడా ఆ మాటలు కలిపి పాటలు రాస్తూ, పాటలు పాడుతూ ఆయన స్తుతిస్తూ ఉంటాం. ప్రైజ్ లార్డ్. ఎలాగైతే మనం ఆయన కొనియాడుతూ ఉన్నామో అలాగునే ఆయన కూడా ఈ లోకంలో తన సంఘాన్ని కూడా పిలుస్తున్నాడు. అలా చేతులుప్తూ చేద్దాం. ప్రియురాలని చెప్పాలి, షోలమితి అని, కన్యక అని, పరిశుద్ధురాలని, ప్రాణేశ్వరి అని, పావురమని, నిష్కలంకురాలని, సుందరవతి అని, స్త్రీ అని, నా సఖి అని, ఆయన కూడా కడుపు నిండా మనందరినీ పిలుస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. కనుక ఆయన ఎవరు అంటే పిలిచే దేవుడు. ఆయన ఎవరు? పిలిచే దేవుడు.
పిలవకుండా ఉండేవాడు కాడు, ఆయన పిలిచే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. రమ్మానుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛానతన కరము చాపి రమ్మానుచున్నాడు, రమ్మానుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛానతన కరము చాపి దేవుని సన్నిధిలో ఈ పరమగీతం అనేది సొలొమోను మహారాజు రచించినటువంటి గీతం. ఇది ఒక కావ్య గ్రంథం, పోల్చి రాసినటువంటి పుస్తకం. కావ్య గ్రంథం పోల్చి రాసినటువంటి పుస్తకం. ఇలా 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 చూడండి, ఆమె ముఖం చంద్రబింబం వలె ఎంత అందంగా ఉన్నది. అది ఎలా రాయబడిందంటే ముఖాన్ని చంద్రుడితో పోల్చి రాయడం జరిగింది. అలా పోల్చి రాసినటువంటి పుస్తకం ఇది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇలాగున ఇందులో అనేకమైన విషయాలు నేను దేవుడు చెప్పి ఉన్నారు. కానీ మీకు క్లుప్తంగా 4 మాటలు చెప్పి దినాన్ని ముగించడానికి ఇష్టపడుచున్నాను. ఇక్కడ చూద్దాం. 1వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూస్తే, 1వ అధ్యాయం 9వ వచనం, నా ప్రియురాల ఫరో యొక్క రథాస్పదములతో, ఆమేన్, నా ప్రియురాల ఫరో యొక్క రథాస్పదముతో నిన్ను పోల్చెదను. అంటే దేవుడు తన సంఘాన్ని పిలుస్తూ ఉన్నాడు. ఏమని పిలుస్తున్నాడంటే, నీవు మామూలైనటువంటి రథాస్పదము కాదు, అంటే రథాన్ని లాక్కొని పోయే గుర్రాలు. హల్లెలూయా. ఫరో అంటే ఈ లోకంలో ఇప్పుడు మనం చూసినట్లయితే అమెరికా దేశం అగ్రదేశంగా ఉంది. అన్ని దేశాల్లో ఒక ఉన్నతమైన స్థితిలో ప్రెసిడెంట్గా, అన్ని దేశాలకి హెడ్గా అమెరికా దేశం ఉంది. అలాగునే ఆ రోజుల్లో ఫరో అనే ఒక వ్యక్తి చక్రవర్తి ఉండేవాడు. మిగతా అన్ని దేశాలకు ఆయన అధిపతిగా ఉండేవాడు. ఆయన వాడుతున్న రథం చాలా బలంగా ఉండేది. ఆ రథాన్ని లాగుతూనే పోతున్నటువంటి గుర్రాలు, రథాసూలం అంటే రథాన్ని లాక్కొని పోతున్నటువంటి ఆ గుర్రాలు వలె మీరున్నారు. ఆమేన్. నన్ను, నా పరిచర్యను, నా మహిమను, నా అభిషేకాన్ని, నా చిత్తాన్ని, నా మనస్సును, నా కోరికను నెరవేరుస్తూ నన్ను తీసుకొని వెళ్తూ ఉన్నారు అని దీని యొక్క అర్థం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు ఇక్కడ పిలుస్తున్నాడు, నా ప్రియురాల అని. ఆమేన్. దేవుడు పిలిచేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. మాది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏరియా. అయితే నేను నేవీలో జాబ్ చేసేవాడిని. చేస్తున్న సమయంలో ఐజయా, నువ్వు ఈ జాబ్ రిజైన్ చేసి హైదరాబాద్ ప్రాంతానికి వెళ్ళి రంగారెడ్డిలో నా పరిచయం చేయాలని దేవుడు నన్ను పిలిచారు. ఆమేన్, ఆమేన్. దేవుడు పిలిచిన తర్వాత రంగారెడ్డిలో ఎక్కడ సేవ చేయాలి అని అడిగినప్పుడు ఎక్కడ చేయాలో దేవుడు చెప్పారు. అలాగున ఆయన పిలిచే దేవుడు. ఆమేన్. బైబిల్ సెలవిస్తుంది, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నన్ను కూడా పిలిచాడని వారు చేయి పైకెత్తండి. అందరినీ పిలిచే దేవుడు. ఆమేన్. కులమత భేదం లేకుండా, ఆమేన్, రంగు భేదం లేకుండా అందరినీ పిలిచే దేవుడు, అందరినీ ఇష్టపడే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. కనుక దేవుని సన్నిధిలో దేవుని యొక్క ఉద్దేశం లేక దేవుని యొక్క మనస్సు, దేవుని యొక్క ఆలోచన నీవు నేను మనము ఆలోచించవలసిన వారమై ఉన్నాం. దేవుడు పిలిచే దేవుడు. ఒకసారి ఒక ఆయన నా దగ్గరికి వచ్చి అన్నాడు, ఏమయ్యా నా జీవితం ఏంటో ప్రార్థన చేసి చెప్పు అన్నాడు. నేను చెప్పాల్సిన పని లేదు, నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నీతో చెప్తాడు అన్నాను. అప్పుడు ఆయన ప్రార్థన చేస్తే ఒక 7 నెలల తర్వాత దేవుడు చెప్పాడంట,
ప్రజలా నా కుమారుడా ఇదిగో ఇలా చెయ్యి అని చెప్పేసి కనుక ఆయన పిలిచే దేవుడు. హల్లెలూయా. అయితే ఈ రథం లాక్కొని పోతున్నటువంటి గుర్రాలు ఎలా ఉంటాయి అంటే ఒకటే ఎత్తులో ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటే ఎత్తులో ఉంటాయి. ప్రజల ఆ రథాలు, ఆ గుర్రాలన్నీ, ఆ రథాన్ని లాక్కొని పోతున్నటువంటి 6 గుర్రాలు లేక 4 గుర్రాలు ఒకే ఎత్తులో ఉంటాయి అనమాట, ఒకే హైట్లో ఉంటాయి అనమాట, ఈక్వల్గా ఉంటాయి. కనుక చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుని సన్నిధిలో దేవుడు పిలిచే వధువ సంఘం కూడా అలాగే ఉంటుంది. సార్వత్రిక సంఘములో నుంచి వధువ సంఘాన్ని దేవుడు పిలుస్తున్నాడు. ఆమేన్. పిల్లలు మాట్లాడినప్పుడు కనుక ప్రశ్నడు ఆయన పిలుస్తున్నటువంటి సంఘం కూడా ఒకే విధంగా ఒకే హైట్లో ఉంటుంది అనమాట. అంటే సమానత్వం బైబిల్లో రాసిన అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 36వ వచనంలో యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని రాస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ప్రభు అనగా యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని చెప్పబడుతూ ఉంది. దేవుని సన్నిధిలో ఆయన ఎలాగున్నాడని చూసినట్లయితే యేసు అనే మాటకు రక్షకుడు అని అర్థం. అంటే రక్షించువాడు. ఎవరిని రక్షించువాడు? మాలమాది వలన, ఊరు బయట వలన, ఊరు మధ్యలో వలన, వాళ్ళకి ఇష్టమైన వలన, తెలిసిన వలన, తెలియని వలన కాదు. ప్రపంచంలో ప్రతి మనిషిని కూడా రక్షించేవాడు. రక్షించడం అంటే ఏంటి? ఎక్కడి నుంచి రక్షించేవాడు అని అడిగితే ప్రతి మనిషి చనిపోయిన తర్వాత నరకానికైనా వెళ్తాడు, మోక్షానికైనా వెళ్తాడు. మోక్షానికి వెళ్ళాలి అంటే ఈ భూమి మీద ఉన్నప్పుడు రక్షించబడాలి. ఎలా రక్షించబడాలి? అసలు రక్షించబడటం ఏంటి అని ఆలోచన చేస్తే ప్రతి మనిషి జన్మతః పాపి, కర్మతః పాపి. కనుక జన్మ పాపం నుంచి, కర్మ పాపం నుంచి విడుదల పొందాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు మాత్రమే రక్షించబడతాడు. యేసు అనే మాటకు రక్షకుడు అని అర్థం. జన్మ పాపం నుంచి రక్షించబడాలి, కర్మ పాపం నుంచి రక్షించబడాలి. ఈ 2 పాపాల నుంచి రక్షించబడితేనే వాడు మోక్షానికి పోతాడు. ప్రైజ్ ది లార్డ్. జన్మ పాపం అంటే ఏంటి? మా తాతల చేసిన పాపం జన్మ పాపం. మా తాతల ఆస్తి ఎలాగైతే నాకు వచ్చిందో, మా తాతల రంగు ఎలాగైతే వచ్చిందో, మా తాతల యొక్క ముఖం యొక్క కదలికలు ఎలాగైతే వచ్చాయో అలాగే వారు చేసిన పాపం కూడా వస్తుంది. నేనేం పాపం చేసినా, నేనెవరిని వచ్చినా, నేనెవరు సొమ్ము గుంజుకున్నా, నేనెవరు మోసం చేసినా అనుకుంటాం మనం. కానీ ఆస్తి ఎలాగైతే వస్తుందో, ప్రజల రంగు ఎలాగైతే వస్తుందో, ఆ ముఖం యొక్క కవలికలు ఎలా వస్తాయో అలాగునే యేసు ప్రభులు వారు ఆమేన్ నువ్వు చేసిన పాపం కూడా అలాగే నీ మీదకి వస్తుంది. కనుక పాపం నుంచి విడిపించడానికి పుణ్యాత్ముడు కావాలి. సర్వ పాప పరిహారార్థం రక్త ప్రోక్షం అవశ్యం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. అంటే సకల మానవాళి యొక్క పాపముల నిమిత్తమై పాపము లేకుండా పరిశుద్ధుడిగా భూమి మీదకి వచ్చి రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన మహనీయుడు కావాలి. మనం అందరూ అమ్మ నాన్నకు పుట్టినవారు. నాన్న అమ్మ మీదో, అమ్మ నాన్న మీద మోహిస్తే ఆ కోరిక ద్వారా మనం పుట్టాం. కోరిక ద్వారా, మోహం ద్వారా పుట్టిన వారు ఎవరు కూడా పరిశుద్ధులు కాదు. పరిశుద్ధులు ఎవరు అంటే ఎవరు ప్రశ్నలాడని చూసినట్లయితే యేసు ప్రభులు వారు. ఓం శ్రీ కన్యస్థాయ నమః అంటే కన్యకు జన్మించిన వాడు అనేక వందనాలు దేవుడు అన్నవారు అలా కన్యకు జన్మించిన వారిగా ఉండాలి. రెండవది ఓం శ్రీ సత్యస్థాయ నమః అంటే దేవుడు అన్నవారు వాక్యమై ఉండాలి. ఓం శ్రీ పంచగాయ నమః ఆ యొక్క పరిశుద్ధుడు, ఆ ఘనుడు, ఆ గొప్ప దేవుడు ఏం చేయాలంటే 5 గాయములు తగిలిన వారు ఉండాలి. ప్రపంచంలో ప్రజలాడు 256 దేశాలు ఉన్నాయి. 256 దేశాల్లో కూడా 5 గాయములు తగిలినటువంటి పరిశుద్ధుడు కావాలి. ఎవరు అని చూసినట్లయితే నువ్వు ఆలోచన ద్వారా చేసిన పాపానికి తలలో ములికిరీటం, చేతుల ద్వారా చేసిన పాపానికి చేతిలో మేకులు, పడుకొని చేసిన వ్యభిచార పాపానికి పక్కన బల్లెపోటు, కాళ్ళ ద్వారా చేసిన పాపానికి కాళ్ళలో మేకులు, మనిషి నిలువెల్లా చేసిన ప్రతి పాపానికి ప్రాయశ్చిత్తం అర్పించినటువంటి మహనీయుడు కావాలి. అలాగూ ఓం శ్రీ పంచగాయ నమః అంటే శ్రీమంతుడు అన్నవాడు, పరిశుద్ధుడు అన్నవాడు, నీతిమంతుడు అన్నవాడు లేక దేవుడు అన్నవాడు ఏం చేయబడాలంటే ఈ లోకానికి వచ్చి సకల మానవాళి యొక్క పాపముల నిమిత్తమై చనిపోయి తిరిగి లేవాలి. ఆ పాపంలో కడగబడిన వారు పరిశుద్ధుడు అని పేరు పెట్టబడుతుంది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. 1 కర్మ పాపం,
రెండవది ఒకటి జన్మ పాపం, మన తాతలు చేసిన పాపం. రెండవది కర్మ పాపం. కర్మ పాపం అంటే తెలిసి చేసిన తప్పుని కర్మ పాపం అంటే వాడి కర్మ, వాడి కర్మ, అందుకే వాడి బతుకు అలా ఉంది. వాడు తాత ఏం చేశాడు ఇలా చేశాడు, అందుకే ఇలాగ అయిపోయాడు అని అంటారు. ఊర్లో పెద్ద పెద్ద మనుషులను అడిగితే ఖచ్చితంగా అంటారు వాళ్ళ తాత ఏం తక్కువ చేశాడా అందుకని చెప్పేసి దాన్ని కర్మ పాపం అంటారు. ప్రజల పొరుగు వాడిది ఆశించకూడదని తెలుసు, కానీ ఆశిస్తావు. ఈ రాయి అద్దు రాయి తీసి ఇక్కడ బాధ్యస్తూ ఉంటావు, ఎందుకంటే నీకు బలం ఎక్కువ ఉంది, అవతల బలం తక్కువ ఉంది. ఏం చేస్తారో చేసుకోరా బాయ్ అంటాడు. అలా అద్దురాయి అనమాట. అంటే చెయ్యకూడని పాపాన్ని చేయడాన్ని దాన్ని కర్మ పాపం అంటారు. కనుక ప్రతి మనిషిలో రెండు రకాల పాపాలు ఉంటాయి. ఒకటి జన్మ పాపం, రెండవది కర్మ పాపం. కనుక ఆ రెండు పాపాలను కడగడానికి పరిశుద్ధుడు కాదు. ఆమేన్, హల్లెలూయా. కనుక యేసు అనే మాటకు రక్షకుడు అని అర్థం, క్రీస్తు అనే మాటకు అభిషేక్తుడు అని అర్థం. హల్లెలూయా. కనుక అభిషేకించబడిన వాడు, అభిషేకం కలిగిన వాడు, అభిషేకించబడిన వాడు కాదు, తనలో తానే అభిషేకం కలిగిన వాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుని యొక్క ఉద్దేశంలో ఆమేన్ సమానత్వం కలిగినటువంటి ఉన్నతమైన ఉద్దేశం కలిగిన దేవుడు యేసు ప్రభువారు. ఒకటే ఎత్తు, ఆ గుర్రాలు ఎలా ఉంటాయంట, ఒకటే ఎత్తులో ఉంటాయి. అలాగున అందరికీ సమానంగా చూడండి. గాలి పీల్చుకుంటున్నాం, అందరూ పీల్చుకుంటున్నాం, చెప్పండి. ఈ పక్క వాళ్ళందరూ మాలలో గాలి పీల్చుకోండి, ఈ పక్క వాళ్ళందరూ మంగళలో గాలి పీల్చుకోండి, అటు పక్క వాళ్ళు రెడ్డి గాలి పీల్చుకోండి అని ఉందా? గాలి పీల్చుకోండి అలా ఉందా? లేదు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఉద్దేశం ఏమిటంటే సమానముగా దేవుడు ప్రేమిస్తున్నాడు లోకాన్ని. దేవుడు లోకాన్ని సమానంగా ప్రేమిస్తున్నాడు. అందరు నాతో పాటు చెప్పండి, మా తాతల 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 తాత. ఈ బతుకున్న ఇక్కడ ఎవరు లేరా? చెప్పాలి. నవ్వుతున్నారు ఇందరా? ఇప్పటికే మాకు లేట్కి ఇచ్చారు మైకు. చెప్పాలి, మా తాతల 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 తాత. చెయ్యి ఊపమే, మామిడికేదరా ఊపు ప్రజలు. మా తాతల 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 తాత ఒక్క తాతే. ఆ ఒక్క తాత నుంచే చెప్పాలి, ఒక్క తాత నుంచే ముస్లింలు వచ్చారు, ఆ ఒక్క తాత నుంచే క్రైస్తవులు వచ్చారు, ఆ ఒక్క తాత నుంచే హిందువులు వచ్చారు, ఆ ఒక్క తాత నుంచే చెప్పాలి కర్రిగా ఉన్నోళ్ళు వచ్చారు, ఆ ఒక్క తాత నుంచే తెల్లగా ఉన్నోళ్ళు వచ్చారు, ఆ ఒక్క తాత నుంచే సగం తెల్లగా సగం నల్లగా ఉన్న మనం వచ్చినాం. హల్లెలూయా. సూర్యుడికి దగ్గరగా ఉన్న వాళ్ళు కర్రగా ఉన్నారు దాకలాగా, వాళ్ళు కూడా ఆ ఒక్క తాత నుంచి వచ్చారు. సూర్యుడికి దూరంగా అమెరికా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తెల్లగా ఉంటారు, ఇలా ముట్టుకుంటేనే భయం, అంత తెల్లగా ఉంటారు వాళ్ళు. ప్రజలాడు మనం అటు ఇటు కాకుండా మధ్యలో ఉంటాం, అందుకే మనకు పోవడానికి తిప్పలు. హల్లెలూయా. కనుక అటు ఎండకి తట్టుకోలేము, అలా ఉంటాం. కనుక మనందరికీ ఆ ఒక్క తాత నుంచి వచ్చారు. తర్వాత బాగా బుట్లు అవుతున్నారు, వాళ్ళరా బాబు, బాగా కటింగ్ చేస్తున్నారు, సూపర్ రా బాబు, వీరా బాబు అని చెప్పేసి ఒక్కొక్కరు డిపార్ట్మెంట్ పెట్టేశారు. అది ఇక్కడ దాకా వచ్చింది. హల్లెలూయా. కనుక సమానత్వం కలిగినటువంటి దేవుడు అందరి మీద ఎండ కాస్తుంది, అందరి మీద వర్షం కురుస్తుంది, అందరం గాలి పీల్చుకుంటున్నాం, అందరం భూమి మీద ఉన్నాం. హల్లెలూయా. కనుక ప్రపంచంలోని అన్ని దేశాలకి ఒక్కడే సూర్యుడు, ఒక్కడే సూర్యుడు. అమెరికాకు సూర్యుడు, ఆస్ట్రేలియాకు ఒక సూర్యుడు, అంటార్టికా ఆ లాస్ట్ దేశానికి ఇంకో సూర్యుడు, ఇండియా పెద్దదానికి ఇండియాకు ఒక సూర్యుడు. అలా లేడు, ప్రపంచం అంతటికి ఒక్కడే. కనుక పరిశుద్ధుడైన దేవుడు కూడా ఎలా ఉండాలి అంటే దేవుడు అనిపించుకోవాలంటే కొన్ని లక్షణాలు ఉండాలి. ఏ బాబు రే మగపిల్లాడు ఎలా తెలుస్తుంది, ఆయనకి మేషం ఉంటుంది, మేషం చూడగానే మగపిల్లాడు అని తెలిసిపోతుంది. అలాగున పరిశుద్ధుడైన దేవుడు, మంచి దేవుడు, ఖచ్చితమైన దేవుడు అని ఎలా తెలుస్తుంది అని అడిగితే ఎలా తెలుస్తుంది అంటే దేవుడు అనగా కామ క్రోధ లోభ మోహ మద మత్సరము లేని వాడై ఉన్నాడు. కామం అనగా కోరిక లేని వాడై ఉన్నాడు. దేవుడు మనందరినీ పుట్టించాడు, ఇందులో ఎవరినో ఒకరు మోహించి పెళ్లి చేసుకున్నాడు అనుకో, ఆయన దేవుడు అనిపించుకోవడానికి సరిపోడు. దేవుడు అనగా కామము లేని వాడై ఉండాలి.
ఉండాలి. అంటే కోరిక లేనివాడు. తండ్రి కూతురి మీద మనసు పెట్టుకుంటాడా? పెట్టుకోడు. ఒక మనిషిగా నీవే బిడ్డ వైపు వేరే చూపు చూడవు. నా చూపు ఏంటి ఎలాగవుతుంది అని చెప్పేసి ఒకవేళ అలాంటి చూపు వచ్చినా గద్దించుకుంటావు. నా బిడ్డ, నేను కన్నబిడ్డ అంటావే. దేవుడు కూడా ఎలా ఉండాలి అంటే కామం లేని వారై ఉండాలి. ఆమేన్. రెండోది క్రోధం అంటే కోపం లేని వారై ఉండాలి. కోపంతో వాళ్ళు చంపేసి వాళ్ళు చంపేసి కాదు, చంపేసిన ద్వారా కాదు. దేవుడికి ఉండే లక్షణం కోపం ఉన్నవారు దేవుడు అనిపించుకోవడానికి సరిపోరు. హల్లెలూయా. చేసుకున్న భార్యను పీక పట్టుకొని పిసికేశాడు అనుకో, మరి ఎందుకు చేసుకున్నట్టు? కన్న కొడుకుని నీ మొక్కపోడు ఎందుకు పుట్టారని పీక పిసికి చంపేశాడు అనుకో, ఎందుకు అన్నట్టు? నేను ఎవడు పెళ్లి చేసుకోమన్నట్టు ఎవరు కనమన్నాడు. కనుక దేవునికి ఏముండకూడదు అంటే కోపం ఉండకూడదు. ఏముండకూడదు చెప్పండి కదా. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. మూడోది కామము, క్రోధము, లోభము. దేవునికి పిసినారితనం ఉండకూడదు. లోభం అనగా పిసినారితనం ఉండకూడదు. ఇచ్చే గుణం ఉండాలి, గుంజుకునే గుణం ఉండకూడదు. ఇవ్వలేదో నీ కథ చూస్తా అన్నట్టు ఉండకూడదు. ఏం చేయాలి? ప్రైజ్లార్డ్. ఇచ్చే గుణం ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరం. మదం అంటే గర్వం అన్నమాట. నేనే హీరో, ఈ గల్లీకి నేనే హీరో, ఐఎమ్ లోకల్, నేనే హీరో అని చెప్పేసి. ఎవరు హీరో అంటే సృష్టికర్తే హీరో. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. సృష్టించిన వాడే హీరో. అమ్మ కూడా తెలియదు 9వ నెల తర్వాత బయటకు వచ్చినంత వరకు, కొడుకో కూతురో. హల్లెలూయా. అమ్మ లోపట ఎవరున్నారు పాస్టర్ అమ్మ అని అడిగాను అనుకో, ఏదా పాస్టర్ మేడందో, ఏమో నాకు తెలియదు అంటది. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడే ఉంది, నవ్వుతూ ఉంది. దేవునికి స్తోత్రం. కనుక మనకు తెలియదు, తల్లి కడుపులో 9 నెలలు ఉన్నా సరే తెలియదు. కానీ సృష్టికర్త అయిన దేవాతి దేవుడు, ఆమేన్, ఆశ్చర్యకరుడైన దేవాతి దేవుడు మన మధ్యలో నివాసం చేస్తున్నాడు. ఆయన అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు. ఆమేన్. కనుక ఫరో యొక్క రథాస్వదం అంటే రథాన్ని లాక్కొని పోతున్న గుర్రాలు ఎలా ఉండాలంటే, ఆమేన్, ఒకటే ఎత్తు ఉండాలి. అంటే అందరినీ సమానంగా ప్రేమించువారై ఉండాలి. క్రైస్తవులు ఉన్నటువంటి బలహీనమైన విషయం ఏంటంటే, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళే బాగా ప్రేమిస్తారు, వాళ్ళకి నచ్చిన వాళ్ళని ప్రేమించరు. అందరినీ దేవుడు ప్రేమిస్తే నువ్వు కూడా అందరినీ సమానంగా ప్రేమించాలి. ఆమేన్. ప్రేమ ద్వారా ప్రపంచంలో అన్ని దేశాలలో నా ప్రియుడైన యేసు ప్రభువారు ఆరాధించబడుతూ ఉన్నారు. ప్రతి దేశానికి దేవునిగా ఉన్నారు. ప్రతి దేశం ఆయన పూజిస్తూ ఉంది. ఎందుకు అలా పూజించడానికి కారణం ఏంటంటే, ఆయన ప్రేమతో ప్రాణం పెట్టేసిన వాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రేమతో మనల్ని కొనుక్కున్నవాడిగా ఉన్నాడు, ప్రాణం పెట్టేసిన వాడిగా ఉన్నాడు. ఎంత ప్రేమించాడంటే ప్రాణం పెట్టి అంతగా ప్రేమించాడు. ఆమేన్. తల్లి కూడా నిన్ను కన్నప్పుడు తన ప్రాణానికి సమానముగా ప్రయాసపడి నిన్ను కన్నాడు. కనుక ప్రాణం పెట్టి అంత విధముగా ఆ తల్లి నిన్ను పోషించి పెంచి చూసుకొని పట్టించుకోవడం జరుగుతుంది. కనుక సమానత్వం, ఒకటే ఎత్తు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక అందరినీ సమానంగా ప్రేమిస్తున్న దేవుడు మనం ఆరాధన చేసినప్పుడు ఆ ప్రేమను ప్రపంచానికి చూపించవలసిన వారమై ఉన్నాం. కొంతమంది క్రైస్తవుల్లో కూడా మిగతా వాళ్ళు చిన్న చూపు చూస్తారు. నేను క్రిస్టియన్, మీరు అందరూ అన్నట్టుగా చూస్తారు. దేవుడు పట్టబడిన స్త్రీని అయ్య బాబు దొంగలు వచ్చేస్తుంది మా గదిలో అనుకున్నారా? అనలే. హిమయుడు, అమ్మా ఇక నుంచి పాపం చేయకు అని చెప్పేస్తున్నాడు. అలాంటి వారిని ప్రేమించే వారు అనేక మంది దేవుని యొక్క కృపలో నలిగిపోతున్నారు, ఏడుస్తున్నారు, కుమిలిపోతూ ఉన్నారు, ఒంటరిగా ఏడుస్తూ చెప్పలేక ఏడుస్తూ ఉన్నారు. అలాంటి వారు ప్రేమించే వారు కాదు. ప్రపంచానికి ఇంకోటి ప్రేమించే వారు లేదు. తెలంగాణ సెలవు ఉండాలి. మన తెలంగాణ వచ్చిన ఏమైతే మాట్లాడుకోవడం మానేశారు, అక్కడికి మాట్లాడుకోవడం మానేశారు. స్థలాలు పొలాలు రేట్లు పెరిగిన తర్వాత ఇంకా పొలమే స్థలమే, పైసలు పెరిగినాయి సంతోషం, కానీ ప్రేమ తగ్గిపోయింది. అందరూ ఒకే ఇంట్లో మంచిగా అమ్మడింది, మంచిగా కడుపు నిండా తిరిగిపోయేటోడు.
కలిసి ఉండేవారు. తమ్ముడికి ఏమైతే అన్నయ్య గిలగల కొట్టుకున్నాడు, అలాగా దూరం నుంచి చూస్తున్నాడు, ఏమైందంటే అయితే ఎందుకైనా గట్ట చేస్తున్నామట. అంత ప్రేమ. కానీ యేసయ్య ప్రేమ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మారలేదు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక యేసయ్య ప్రేమను నేను పిలుస్తుంది మారని ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మారని ప్రేమ. ఆమేన్, హల్లెలూయా. మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. ఆమేన్. మారని ప్రేమ మా మధ్యలో ఉన్నవారు గట్టిగా చెప్పబడతాం. హల్లెలూయా. నన్ను మర్చిపోలేని ప్రేమ చెప్పబడతాం. నన్ను మర్చిపోలేని ప్రేమ, నన్ను విడిచిపెట్టిన ప్రేమ, నన్ను విడిచిపెట్టిన ప్రేమ, నన్ను మర్చిపోలేని ప్రేమ, నన్ను మర్చిపోలేని ప్రేమ. చెప్తాం, నన్ను మర్చిపోలేని ప్రేమ, ప్రాణం పెట్టిన ప్రేమ, ప్రాణం పెట్టిన ప్రేమ, ప్రాణం పెట్టిన ప్రేమ. ఆయన మన మధ్యలో ఉన్నాడు. గట్టిగా చెప్పబడదాం, ప్రాణం పెట్టిన ప్రేమ. ఆమేన్. తల్లి మరచినా నిన్ను మరువలేను, తండ్రి విడచినా నిన్ను విడువలేను. తల్లి మరచినా నిన్ను మరువలేను, తండ్రి విడచినా నిన్ను విడువలేను. తూర్పు నుండి పడమటికి ఎంత దూరమో అంత దూరం చేశాడు ఆయన నీ పాపాన్ని. కనుక యేసు ప్రభువారి దగ్గరకు వచ్చి పాపిని నన్ను క్షమించేసి అని అడిగితే సమానంగా ప్రేమించినటువంటి దేవాది దేవుడు ఒక ప్రాంతానికో, ఒక వర్గానికో, ఒక కులానికో, ఒక ఇంటికో, ఒక ఇల్లానికో సంబంధించిన వాడు కాడు. ప్రపంచంలో ప్రతి జాతికి, ప్రపంచంలో ప్రతి కులానికి, ప్రపంచంలో ప్రతి దేశానికి, ప్రతి రంగు వారికి ఒక్క శిరుడు ఎలా ఉన్నాడో, పాపం లేకుండా పుట్టి, పాపం లేకుండా పెరిగి, చనిపోయి తిరిగి లేచి సమానత్వం కలిగిన దేవుడు కూడా ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడని యేసు. ఆమేన్. కనుక ఆ గొప్ప దేవుడు ఈ గ్రామాన్ని దీవించును గాక. ఆ గొప్ప దేవుడు ఈ గ్రామానికి నెమ్మదిచ్చును గాక. ఆ గొప్ప దేవుడి గ్రామంలో చేతబడితో నలిగిపోతున్న వారిని విడిపించును గాక. ఆ గొప్ప దేవుడు నెమ్మది సమాధానం అనుగ్రహించును గాక. ఎన్నదమ్ముల మధ్యలో గొడవలు లేకుండా చేయను గాక. ఈ ఊరు వాళ్ళు ఎక్కువ మంది పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా సమాధానంగా సంతోషంగా ఉందురు గాక. గట్టిగా చెప్తాం ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రభు సన్నిధిలో దేవుని పిల్లలమైనటువంటి మనం దీన్ని ఆలోచించబద్ధులమై ఉన్నాం. ప్రైజ్ లార్డ్. చాలా మంది బయట వాళ్ళని ప్రేమిస్తారు కానీ ఇంట్లో వాళ్ళని ప్రేమించరు. ప్రపంచం అందరూ కూడా ఒక్క అమ్మ అయ్య నుంచే మనం బయటకు వచ్చాం. కనుక మన మధ్యలో ఈ భేదాలు ఉండకూడదు. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. అమెరికా వాళ్ళకు ఒక పరలోకం, ఆస్ట్రేలియా వాళ్ళకు ఒక పరలోకం, మీరు హిందూ దేశం అని హిందూ దేశానికి ఒక పరలోకం, పక్కన ఇంకో దేశం ఉంది కదా పాకిస్తాన్ వాళ్ళకి ఒక పరలోకం, లేకపోతే ముస్లింలకు ఒక పరలోకం, క్రైస్తవులకు ఒక పరలోకం, హిందువులకు ఒక పరలోకం. అలా లేదు. ప్రపంచం అంతటికి ఒకటే పరలోకం, ఒకటే నరకం. ఆయన అందరినీ సమానంగా ప్రేమించాడు. ఎవడు నా మాట విని వణుకుచున్నో నేను వారిని దృష్టిస్తున్నాను. నా మాట విని నమ్మి బాప్తిసం పొందుకున్నవాడు రక్షింపబడతాడు. నమ్మని వానికి శిక్ష విధించబడను. ఇదేంటి నమ్మకపోతే శిక్ష ఏంది అంటారు చాలా మంది. నిజమే, నా కొడుకు నా మాట వింటే నా ఆస్తిని ఇస్తాను, నా మాట వెళ్ళినప్పుడు నా ఆస్తి ఎందుకు ఇస్తాను అంటాడు ఆయన. మా నాన్నే ఒప్పుకోడు. ఆడికి ఎందుకు ఇవ్వాలా, నన్ను వదిలేసి హైదరాబాద్ పోయిండు, ఆడికి ఎందుకు ఇవ్వాలంటాడు మా నాన్నే. మరి దేవుడు ఎలా ఒప్పుకుంటాడు? అసలు ఒప్పుకోడు. ప్రైజ్ లార్డ్. కనుక ప్రభు సన్నిధిలో సమానత్వం కలిగినటువంటి ఏకైక యుగ పురుషుడు యేసు ప్రభువు వారు. ఆ దేవుడు అంటున్నాడు, నా ప్రియురాలా అని పిలుస్తున్నాడు. నువ్వు పరిస్థితుల మధ్యలో నలిగిపోతున్నావు, ఇరుకుల మధ్యలో నలిగిపోతున్నావు, ఇబ్బందుల మధ్యలో నలిగిపోతున్నావు, చేతబడుల మధ్యలో నలిగిపోతున్నావు. వాళ్ళు ఎక్కువ, వీళ్ళు తక్కువ, వాళ్ళు ఎక్కువ అని చెప్పేసి దేవునికి లేదా మనసు. నువ్వెందుకు అలా పెట్టుకున్నావు? అందరినీ సమానంగా ప్రేమించు, నేను సమానంగా మిమ్మల్ని ప్రేమిస్తున్న వాడిని చెప్పేసి. హల్లెలూయా. చూడండి, మనుషులమైన మనకు ఉంటుంది. పెద్ద కొడుకును ఒకలా చూస్తాం, చిన్న కొడుకును ఒకలా చూస్తాం. హల్లెలూయా. పుట్టినప్పుడు పెద్ద కొడుకును బాగా ప్రేమిస్తాం, కానీ ముసలి అయిపోతే అప్పటికి ఆ చిన్నోడి మీదకే మనసు గుంజుతుంటుంది. ఆడి దగ్గరే ఉండాలనిపిస్తుంది. పెద్దోడిని చూసి చూసి బోరు కొట్టింది బకెట్కి. హల్లెలూయా. అప్పుడే చిన్న బకెట్ మీద మనసుకు వెళ్తుంది అన్నమాట. నా చిన్న కొడుకు, నా చిన్న కోళ్ళు భలే ఉన్నారు,
చెంగుమని భలే ఉన్నారు. వీళ్ళ దగ్గర ఉంటే నాకు మంచిగా ఫ్రైలు అయి పెడతారు. పెద్ద కోడల దగ్గర తిని కాస్ట్ వచ్చింది. గట్లే మా తెలంగాణ భాష గట్లనే ఉండేది. ఆస్తి వచ్చి చిన్నోడని కథలు వెళ్తాడు. పాప ఆ కోడలు వేపి ఎండ పెడుతుంటే చెప్పుకోలేక కక్కలేక మింగలేక అటాక్ వచ్చి పుట్టుకుమని చేస్తాడు. హల్లెలూయా. ఏటాకు అటాక్ వచ్చి కనుక చాలా జాగ్రత్తగా గమనించాను. అందరూ ప్రేమ కన్నా దేవుని ప్రేమ మిన్నైనది. ఆ ప్రేమ మనల్ని రక్షించింది, ఆ ప్రేమే మనల్ని విడిపించింది, ఆ ప్రేమే మనకి సమాధానం ఇచ్చింది. మరి విశాఖపట్నం గాజువాక ప్రాంతం ఒక ఫైర్ యాక్సిడెంట్లో నేను కాలిపోవడం జరిగింది. చెస్ట్ అంతా కాలిపోవడం జరిగింది. కాలిపోతే నేను ఏడుస్తున్నాను. ఎవరైనా ఉంటే రక్షించవచ్చు కదా. నాకు తెలియదు. ఐ డోంట్ నో అబౌట్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు వారు ఎవరో నాకు తెలియదు. ఆయన గురించి నాకు అసలు తెలియదు. ఎక్కడ ఊరు చివరిన ఒక చిన్న చర్చ్ ఉండేది. ఆ చర్చ్ మీద ఒక సిలువ ఉండేది, అదే తెలుసు. కానీ ఏడుస్తున్న సందర్భంలో నన్ను ఒక ఐసీలో పెట్టేశారు. ఏ కాలో చెయ్యో కాలితే అయినా బ్రతకొచ్చు, కానీ ఈ రొమ్ము భాగం అంతా చెస్ట్ అంతా కాలిపోయింది కనుక బ్రతకడం కష్టం అని చెప్పేసి ఒక ఐసీలో పెట్టేశారు. పెట్టేస్తే కేకలేస్తున్నాను, గట్టిగా ఒరుతున్నాను, బలం అంతా కూర్చుకొని ఒరుతున్నాను, మొత్తుకుంటున్నా. గట్లా మొత్తుకుంటున్నా సరే ఎవరు రావట్లేదు. ఆ గ్లాసుల్లోంచి అద్దాల్లోంచి చూస్తున్నారు తప్ప ఒక్కరు కూడా ఒక చుక్క నీళ్ళు పోయట్లేదు నా నోట్లో. నేను ఉరుతున్నా. ఆ బాబాయిలు చూస్తున్నారు, చిన్నమ్మలు చూస్తున్నారు. అమ్మ రే కొద్దిగా నీళ్ళు పోయి అంటున్నాం, కానీ ఎవరు రావట్లేదు. లెగడానికి ఓపిక నాకు లేదు. ఆ మంచానికి ఇలా కట్టేశారు నన్ను లెగనివ్వకుండా. నాకు అస్సలు నా వల్ల కావట్లేదు. ఒర్రి మొత్తుకుంటూ ఉన్నాను. ఏమైందో నాకు తెలియదు. ఒక పెద్ద వెలుగు నా మీదకి వచ్చింది. ఆ వెలుగు మధ్యలో యేసు ప్రభు వారు నాకు కనిపిస్తూ ఉన్నారు. ఆ పైనుంచి కింద వరకు ఇలా రాయడం జరిగింది. ఎవరు గట్టిగా పట్టుకున్నట్లు అనిపించింది. మంచిగా నిద్ర పట్టింది, పడుకుని పోయాను. ఉదయకాల సమయంలో వచ్చి ఈ కట్లన్నీ పీకేసి ప్రజలాడి కూర బాగానే ఉంది, నువ్వు బ్రతుకుతావు బాబు అని చెప్పేసింది. అలా యేసు బాబు బతికించాడు. హల్లెలూయా. ప్రజలాడు మాకు తెలియదు కులానికి సంబంధించి కానీ, పేరుకి పెద్ద కులం ప్రజలాడ, ఆ కులం నుంచి కానీ చదువుకున్నాం, పొలాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, ఎవరూ రక్షించలేదు. ఆయన రక్షిస్తాడని నాకు తెలియదు. ఆ దినాన్ని ఆయన ముట్టడం జరిగింది. ఆ రోజు మొక్కుబడి చేసుకున్నా, నన్ను బ్రతికించిన తండ్రి నీ కొరకు నేను బ్రతుకుతాను ప్రభు అని చెప్పేసి. ప్రజలాడి సంసం వెళ్ళారండి, ఇక్కడికి పిలుపు కూడా వెళ్ళారను. హల్లెలూయా. కనుక ప్రభు సన్నిధిలో త్వరగా రావాలి. ప్రభు సన్నిధిలో ఆ రక్షించిన దేవుడే ఆమేన్. ఇలా ఇక్కడికి హల్లెలూయా. రక్షించిన దేవుడే ఇంతవరకు నడిపిస్తున్నాడు. ఈయనకి 12 సంవత్సరాల పిల్లలు లేరు. 11 సంవత్సరాల పిల్లలు లేరు. తిరగలేని మంత్రకాడు లేరు, తిరగలేని ఊరు లేదు, తిరగలేని హాస్పిటల్ లేదు. పైసలన్నీ ఒడగొట్టుకొని చాలు అనుకునేటప్పుడు ఎవరో చెప్పారట ఆ పాస్టర్ గారి బొమ్మని. అప్పుడు ఈయన వస్తే, ప్రభు నీకు దండం పెడతాను, నేను ఏదో పెద్ద పాస్టర్ అనుకుని వీళ్ళు వచ్చారు, నా బతికేందో నీకు తెలుసు ప్రభు, నీకు దండం పెడతాను, పిల్లలు ఇవ్వు ప్రభు అని అడిగితే దేవుడు 2 పిల్లలు ఇచ్చాడు. హల్లెలూయా. పోయి కూర్చో. హల్లెలూయా. కనుక ఇచ్చే దేవుడని, ప్రార్థన ఆలకించే దేవుడని. ఈయన పేరు సంసోన్. ఈయన మాతో పాటు ఇప్పుడు వచ్చారు, బ్రదర్ సువార్థికులైన. అయితే ఈ విషయానికి వస్తే వాళ్ళ పాపకి ఎవరో చేతబడి చేశారు. 2 కాళ్ళు ఎంత, ఒక 4 కాళ్ళు ఎంత దొడ్డుగా ఉంటుంది కదా, అంత దొడ్డుగా అయిన ఒక్కొక్క కాలు, 2 కాళ్ళు అలా లావు అయిపోతే పాపం ఒక 2-3 లక్షలు ఖర్చు పెట్టి తిరగలేని దవాఖాన లేదు. తిరిగి ఆస్ట్ వచ్చి ఎవరో చెప్తే మన చర్చికి వచ్చారు. చర్చికి వస్తే పాపం అలా చిన్న ప్రార్థన చేస్తే ఒక 5-15 నిమిషాల్లో ఆ ఒక్క రోజులోనే మంచిగా అయిపోయింది. అవునయ్యా. హల్లెలూయా. ఈయన అప్పటి నుంచి నన్ను వదులుతానే లేదు. మా అయ్య అనుకొని ఇలా ఊపుతున్నాడు. హల్లెలూయా. కనుక ఈయన తక్కువ మనిషి ఏం కాదు. హైదరాబాద్లో రంగారెడ్డిలో చాలా మంచి ఒక రేంజ్ ఉన్న బ్రదర్ అయినా. మామూలుగా నీకు ఫోన్ ఉంటుంది కొడుక, నా వెనకాతలరా, నీకు పైసలు ఎత్తా, కోటర్ సీసా ఎత్తా అంటే వస్తాడే, రాడు పైసలు. హల్లెలూయా. ఆమేన్. ఎవరూ రారు భూమి మీద, ఎవరూ రారు. రమ్మంటే ఎవరూ రారు. కానీ ఈయనకు వచ్చిన కష్టం, ఈయనకు వచ్చిన పరిస్థితిలో నుంచి ఆ సమానత్తుడైన దేవుడు ఈ కుమారుని ప్రేమించి ఆయన విడిపించాడు. ఇప్పుడు ఆ బిడ్డ మంచిగా ఉంది. ప్రెజలాడు. ఈయన కూడా మంచిగా ఉన్నాడు. చూడు ఎంత మంచిగా ఉన్నాడు. వందనాలు బాబు, పోయి కూర్చో. ప్రెజలాడు. హల్లెలూయా. ఆమేన్. చేతుల పైకి చెప్పాలి. హల్లెలూయా. కనుక ప్రేమించి, అందరినీ సమానంగా ప్రేమించి పట్టించుకునే దేవుడు
యేసు ప్రభుల వారు ఆ సంఘాన్ని దేవుడు పిలుస్తున్నాడు. నా ప్రియురాలా, నువ్వు అందరినీ సమానంగా ప్రేమించు. నువ్వు ఎలా ఉండాలంటే ఫరో యొక్క రథాస్వదంతో నేను పోల్చేదను. అవన్నీ ఒకే హైట్లో ఉంటాయి. నీకంటే తక్కువ కులస్తులు ఎవరైనా నీ పక్కన కూర్చుంటే వాళ్ళు చిన్న చూపు చూడకు. నిన్ను ఎలాగైతే మీ అమ్మ నాన్న కన్నదో వాళ్ళు కూడా అలాగే కన్నది. ప్రైజ్ ది లార్డ్. కనుక ఎవరొక్కరిని ఏ ఒక్కరిని నువ్వు చిన్న చూపు చూస్తున్నా దేవుడికి లేని ఆ మనసు నీలో ఉంది కనుక అది పాపం. ప్రైజ్ గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. రెండో విషయాన్ని మనం ఆలోచన చేసి చూస్తే అవి ఒకటే రంగులో ఉంటాయి. హల్లెలూయా. అవి ఒకటే రంగులో ఉంటాయి. ఆ రంగు ఏమిటని చూసినట్లయితే కొన్ని గుర్రాలు తెల్లగా ఉంటాయి, కొన్ని గుర్రాలు నల్లగా ఉంటాయి. అలాగున్న ఒకటే రంగు. నిజమైన క్రైస్తవులకు ఉండాల్సిన రంగు ఏంటంటే పరిశుద్ధత. దేవునికి స్తోత్రం. ఎందుకనగా పరిశుద్ధత లేకుండా ఎవడునో ప్రభువుని చూడలేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధులగుటకే దేవుడు పిలిచాడు. అంటే సంతూరు సభ 2 సార్లు పెట్టుకొని స్నానం చేస్తే వచ్చేది పరిశుద్ధత? రాదు. ఎవరు పరిశుద్ధులంటే వాక్యం నెరవేర్చువారే పరిశుద్ధులు. ప్రైజ్ ది లార్డ్. వాక్యాన్ని జరిగించువారే పరిశుద్ధులు. వాక్యం జరిగిస్తే వాక్యం ద్వారా ఉదక స్నానం చేయబడాలి. చేయబడితే ఆ పరిశుద్ధతని జీవితంలోకి వస్తుంది. ఎవడైతే దేవుని మాట విని అలా చేయడం ప్రారంభిస్తారో ఆ దేవుడు వాళ్ళ జీవితాల్లో అలా కట్టడం ప్రారంభిస్తాడు. కనుక లేవికాండం ప్రైజ్ ది లార్డ్ 11వ అధ్యాయం 44వ వచనం మనం చూస్తే అక్కడ ఒక మాట రాయబడుతుంది. లేవికాండం 11వ అధ్యాయం ప్రైజ్ ది లార్డ్ 44వ వచనం. నేను మీ దేవుడునైన యెహోవాను, నేను పరిశుద్ధుడుని కనుక మీరును పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. మీ పక్కోలు చేయబట్టుకోండి. ఇలాగా నాకు ఇవ్వయా చెయ్యి. అందరూ చెప్పండి. ఈ వాక్యం మాకు తెలియదా? హైదరాబాద్ నుంచి వచ్చి చెప్తున్నావు. చెప్పు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం తెలియదని మీటింగ్స్ పెట్టలేదు. దేవుని ఉద్దేశం ఒకటి ఉంది, దేవుని ప్రణాళిక ఒకటి ఉంది. నేను పరిశుద్ధుడునైన ప్రకారం మీరును పరిశుద్ధులైనడి. పరిశుద్ధత ఏమిటి? తలకు స్నానం చేసిస్తే పరిశుద్ధులు అయిపోతామా? ఓ పాట ఉంది, సాయిలన్న గారు రాశారు. గోసులో పాపం పెట్టుకుని గంగలో మునిగితే పాపం పోలే. ఎన్నిసార్లు ప్రెసిడెంట్ మునిగేసినా, ఎన్నిసార్లు సంతూరు సబ్బు పెట్టేసుకున్నా పాపం లోపల ఎడుతూనే ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. కనుక పరిశుద్ధత ఎలా వస్తుంది? వాక్యం నెరవేర్చడం ద్వారా వస్తుంది. దేవుడు అన్నవారు ఓం శ్రీ శబ్దస్థాయ నమః. ఆ సుతుడు లేక దేవుడు వాక్యమై ఉన్నాడు. నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండండి. పాపమును ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఆ పరిశుద్ధత నీలోకి వస్తుంది. చూడండి, మనందరికీ తెలుసు ప్రెసిడెంట్ పరిసేయుడు సుంకరి అనే స్టోరీ ఒకటి ఉంది. ఆ పరిసేయుడు అనగా ఎప్పటికీ మానకుండా చర్చకొచ్చేవాడు. సుంకరి అనగా ఏదో ఒకసారి వచ్చి దేవుని దగ్గరికి వచ్చి ఏడ్చినవాడు. ఈ పరిసేయుడు మానకుండా చర్చకొస్తూ వస్తూ ఉన్నాడు. ప్రతి ఆదివారం వస్తున్నాడు, కానుకేసుకుంటున్నాడు, ఉపవాసం ఉంటున్నాడు, అలా నమ్మకంగా ఉంటున్నాడు, మంచోళ్ళగా అందరికీ కనబడుతున్నాడు. కానీ లోపటే ఉంది తెలుసా? నేనే హీరో, నేను చాలా మంచోడు, ఉపవాసం ఉన్నా, ప్రార్థన చేసుకుంటున్నా, కానుకిస్తున్నా అని మురిసిపోతూ ఉన్నాడు. ఎంతకాలం బట్టి మందిరానికి వచ్చినా ఈ మురిసిపోతున్న స్థితి ఉంది అక్కడ. ప్రైజ్ ది లార్డ్. కానీ సుంకరి అనబడినటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆయన దూరం నుండి పరిగెత్తుకుని వచ్చి, అయ్యా నేను చేసిన పాపం నాకు కనబడుతుంది, నేను ముఖం ఎత్తు కూడా నేను సరిపోను అని చెప్పి ఆయన ఏం చేశాడని చూసినట్లయితే దేవుని యొక్క మందిరం దగ్గరికి వచ్చి ఎలుగెత్తి ఏడుస్తున్నాడు. నేను పాపం చేశానయ్యా, బయటికి మంచివాళ్ళ కనబడుతున్నా కానీ నేను చేసిన పాపం గుర్తొస్తుంది. ఎవరితో ఎలాంటి స్వభావంతో ప్రవర్తించాను, ఎవరితో నేను వ్యభిచారం చేశాను, ఎవరి దగ్గర తిట్టాను, ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉంటున్నాను, నా వయసులో ఉన్న కనబడినప్పుడు ఎలా ఉంటున్నాను, నేను చేసిన పాపం అంతా నాకు కనబడుతుందయ్యా అని ఆ పాపమును తలుచుకొని ఎలుగెత్తి ఏడ్చి, అయ్యా పాపినే నన్ను క్షమించి యేసయ్యా అని ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ఇతడు నీతిమంతుడని. పాపం దాచుకొని కుప్పేసుకునే కంటే పాపమును కడిగే పరిశుద్ధుడైన దేవుడు ఉన్నాడు. ఆయన పేరు యేసు ప్రభువు వారు. ఆయన దగ్గరికి వెళ్తే ఆ పాపం పోతాడు. కోళ్ళ రక్తం ద్వారా, మేకల రక్తం ద్వారా పాప విమోచన పోదు. హల్లెలూయా. చాలా మంది ఏమనుకుంటారంటే ఒక మంచి మేకని, మా ఇంటి పక్కన ఒకరు దావత్ చేసుకున్నారు, మేకను కోసేసుకుంటే మా పాపాలు అంతా పోతుందని చెప్పేసి. నో, కాదు. మేక రక్తం ద్వారా పోదు, గొర్రెల రక్తం ద్వారా పోదు,
కోళ్ళ రక్తం ద్వారా పోదు, పరిశుద్ధుని యొక్క రక్తం కావాలి. ఎవరు ఆ పరిశుద్ధుడు అంటే యేసు ప్రభులు వారు. దేవునికి స్తోత్రం. ఆయనే చెప్తున్నాడు, నేను పరిశుద్ధుడినై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండుడి. కనుక ఒకటే రంగు, ఆ రంగు ఏమై ఉండాలంటే పరిశుద్ధులమై ఉండాలి. పరిశుద్ధత కొరకు ఆరాటపడాలి, పరిశుద్ధంగా ఉండడానికి నిలబడాలి. వాక్యం నెరవేర్చినప్పుడు వాక్యం మన జీవితాలను వెలిగిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేతులు పైకెచ్చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మూడవది, అవి ప్రైజ్లార్డ్ ప్రపంచంలో ఉన్న వారు అందరికంటే బలముగా ఉంటాయి. ప్రపంచంలో ఉన్న ఫరో రథానికి కట్టబడినటువంటి ఆ గుర్రాలు చాలా బలముగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మూడవది, బలముగా ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. ఇదే బలం అంటే అపోస్తలుల కార్యం 1:8 ప్రకారంగా ప్రైజ్ ది లార్డ్ చదవాలి. అపోస్తలుల కార్యం 1:8 ప్రకారంగా పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమందంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులైందరని వారితో చెప్పాను. ఇది దేవుని శక్తి, మనుషుల శక్తి కాదు. మనుషుల శక్తి కాదు. మనుషులకు ఉన్న శక్తి జనబలం, లేక ప్రాంత బలం, లేక రాజకీయ బలం, లేక కుల బలం, లేక డబ్బుల బలం, లేకపోతే మంచిగా జిమ్కి వెళ్తే కండబలం. హల్లెలూయా. కండబలం మనుషులకు ఉన్న శక్తి. హల్లెలూయా. కానీ దేవుని శక్తి ఇక్కడ రాయబడుతూ ఉంది. అయినా నువ్వు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ఆ యొక్క గుర్రానికి ఉండేటువంటి ఆ బలంతో వాటికి ఎంత బలం ఉన్నాయో బలమంతా కూర్చుకొని పరిగెత్తి 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 ఆ రాజును సంతోషపెడుతూ ఉంటాయి. ఈ రథాలను బట్టి దేవుడు సంతోషించేవాడై ఉన్నాడు. చాలా మంది భూమి మీద పుడతారు కానీ వాళ్ళ బాధలు వాళ్ళ కోసమే బ్రతుకుతూ ఉంటారు. అలా కాదు, ప్రభుని మోసుకొని పోయేవారు కావాలి. రథంలో ఎవరు కూర్చున్నారు? యేసు ప్రభువారు. నీ జీవితంలో ఆయన ఉండాలి. ఆయన సంతోషపెట్టడానికి నువ్వు పరిగెత్తాలి. ఆయన సంతోషపెట్టడానికి నీ బలాన్ని సమకూర్చుకోవాలి. ఆయన సంతోషపెట్టడానికి నీ జీవితాన్ని ఇష్టపడాలి. ఇంటికాడ మంచిగా కూర్చున్న బుద్ధిమంతురాలు ఇక్కడికి వచ్చి ఇంటికాడ కూర్చొని అధికారి దానిలో బూతులు మాట్లాడుతున్నాను అనుకో, మీ కోడలు ఏమనుకుంటుంది తెలుసా? అయ్యో చర్చికి వెళ్తే నెంబర్ 1 భక్తురాలు అయిపోదు బాబు, మా అత్త ఇంటికి వస్తే తెలుస్తుంది మా అత్త ఏందో. హల్లెలూయా అని తెలుస్తుంది. అంటే విషయం ఏమిటంటే దేవుని సన్నిధిలో ఆయన ముయ్యడానికి దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన్ని ఆరాధించడానికి దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు. కనుక ఆ దేవాదేవుని ఆరాధిస్తున్న నీవు సంతోషంతో ఆయన మోసుకొని పోవలసి ఉంది. ఆమేన్. కనుక ఈ బలం అవసరం. లోకాన్ని జయించాలంటే దేవుని బలం కావాలి. దెయ్యాన్ని విరగొట్టాలంటే దేవుని బలం కావాలి. చీకటి శక్తులు ఎదిరించాలంటే దేవుని బలం కావాలి. ప్రజలాడు చేతబడిని విరగొట్టాలంటే దేవుని బలం కావాలి. దేవుని ఉద్దేశం అర్థం కావాలంటే దేవుని బలం కావాలి. ఎవరు దేవుడు ఆరాధించాల్సిన వారమై ఉన్నాం. కనుక ఆ గొప్ప దేవుడిని స్తుతించడానికి ఖచ్చితంగా బలము కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మొన్న ఒక ఆమె వచ్చింది. ఆమెకు జ్వరం వస్తుంది. 3 నెలల బట్టి జ్వరం వస్తుంది. 3 నెలల బట్టి ఎన్ని టెస్టులు చేసినా నార్మల్ వస్తుంది. తిప్పి 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 టెస్టులు చేపించి 85,000 వడగొట్టిండు ఆ పెద్ద ఆయన. వడగొట్టి ముసలిదాని జ్వరం తగ్గుతలేదు, ఏం చేయమంటారు అంటే నాకు తెలియదు, చిన్న ప్రార్థన చేస్తే బాగైతే. హల్లెలూయా. కనుక బలము కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. కనుక దేవుని బలం అవసరం. అలా చేతిలో పాలు. ఈ లోకాన్ని జయించాలంటే దేవుని బలం కావాలి. ఆమేన్. ప్రపంచంలో యేసు ప్రభువు వారు అనేకులను బాగు చేసిన వాడిగా ఉన్నాడు. మీరు ఎవరైనా చెప్పగలరా? ఆయన చనిపోయిన వారిని లేపాడు. ఎవరెవరిని లేపారు చెప్పండి? యాయిరు కుమార్తెలు లేపారు. చెప్పలు కొడదాం గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. ఇంకెవరు లేపారు? ఆయన లాజరును లేపారు. చెప్పలు కొడదాం ఒకసారి. హల్లెలూయా. ఇంకా అయ్యా అమ్మా చెప్పాలి కరెక్టే. హల్లెలూయా. విధవరాలు కూతుర్ని, ప్రైజ్ ది లార్డ్, కూతుర్నే కొడుకున్నా, ప్రైజ్ ది లార్డ్, ఊరు బయటికి తీసుకొని వస్తుంటే ఆమేన్. మీ పక్క వాళ్ళు చేపట్టుకొని చెప్పండి, యేసయ్యా నువ్వైతే లేపావయ్యా, నేను మందికి పుట్టానయ్యా, నాకు అంత బలం లేదయ్యా, నేను లేపనయ్యా, ఎద్దులు తింటానయ్యా, ముద్దులు వంటనయ్యా. చెప్పలేటారు, దొంగలా ఉన్నట్టున్నారు. హల్లెలూయా. మేము అలా నెత్తి మీద చేయబెట్టుకున్నా, యేసయ్యా ఆ రోజు నీకున్న బలం ఈ రోజు నీకుంది. మేము నీ పిల్లలమైతే అది మేము అనుభవించి మోసుకొని పోయి
అనేకులకు పంచి పెడతాము గాక, ఆ బలాన్ని ఆస్వాదించుదాము గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కనుక ఏ రోగము కలిగిన వారు వచ్చినా సరే వాళ్ళు బాగా అయిపోయారు. యేసు ప్రభువు వారి దగ్గర రక్తస్రావం కలిగిన స్త్రీ వచ్చింది, బాగైందా లేదా? బాగైంది. పుట్టిగా గుడ్డివాడు బాగయ్యా లేదా? హల్లెలూయా. అందరూ చెప్పండి, ఎక్కడైనా బాగవుతున్నారేమో కానీ మా చర్చిలో బాగవరండి. ఆయన బలం తక్కువ కాలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన బలము తక్కువ కాలేదు. కనుక దేవుని బలం చాలా 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 అవసరం. దేవుని రాజ్యం యొక్క మహిమ కొరకే ఆ బలాన్ని పొందుకోవాలి. ఒక మాట చెప్తాను చూడండి, ఆ బలం లేని వారు అక్కడికక్కడ పోయి జాతకాలు చెప్పించుకుంటారు. పాపం ఆడి బతుకు బాగోక శిలక జాతకం చెప్తాను వాడు తిరుగుతాడు. అక్కడ పోతుంది పోయి నా చూడు ఒకసారి చూడు అంటారన్నమాట. పాపం వాడు చూసేదో చెప్తాడు. పాపం కష్టపడి చెప్తే నువ్వు రెండు కరెక్ట్ చెప్పినావు ఒకటే తేడా చెప్పినావు అంటది. మళ్ళీ అంత మంచోళ్ళు అన్నమాట. గమనించాలి, దేవుడు శక్తిమంతుల కొరకు ఎదురు చూస్తున్నాడు. ఎవరు ఆ శక్తిమంతులు అంటే ఆ బలం కొరకు ఎదురు చూస్తువా. ఆమేన్. యేసు ప్రభువారు లోకానికి వచ్చారు. లోకానికి వచ్చి 33.5 సంవత్సరాల లోకంలో ఉన్నారు. 3.5 సంవత్సరాల పరిచర్య చేశారు. ఆయన ప్రైజ్ ది లార్డ్ చేసి సిలువలో ఒక నిలువ కొయ్య ఒక అడ్డ కొయ్య అనగా సిలువలో చనిపోయారు. చనిపోయి 3వ దినాన్ని తిరిగి లేచి ప్రైజ్ ది లార్డ్ 40 మందికి ప్రైజ్ ది లార్డ్ 40 రోజులు ఆ దేశమంతా ప్రాంతం అంతా 40 రోజులు అందరికీ కనబడి ఒలీవల కొండ అనబడిన ఒక కొండ మీదకి వెళ్ళి అమ్మ రే బాయ్ వెళ్తున్నా బాయ్ అని చెప్పి అలా ఉన్న ఫలంగా అలా గాలిలో ఆరోహణం అయిపోయి ఆ మేఘాల్లో నుంచి వెళ్ళిపోయిన వాడిగా ఉన్నాడు. అప్పుడు వీళ్ళందరూ ఏడుస్తున్నారు, అయ్యానికి దండం పెడతాను పోతే నా బతికేది, అయ్యా నీ కాలు మొక్త బాంచాను గట్ల పోతే ఎట్లానే అని ఏడబట్టి ఒక్కొక్కరు బీభత్సంగా ఏడుస్తున్నారు. జరిగిన విషయం ఏంటి తెలుసా? ఆయన చెప్పారు, నేను వెళ్తున్నాను, దేవుని శక్తి భూమి మీదకి వస్తుంది, అది పరిశుద్ధాత్మ శక్తి. ఎవరైతే ఆ శక్తిని పొందుకుంటారో బలము కలిగి ఆమేన్ అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. యోదయ సమరయ భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుని యొక్క ఉద్దేశం ఆ బలము పొందుకొని ఆ రథాన్ని లాక్కొని పోతున్న గుర్రం వలె నువ్వు బ్రతకాల్సి ఉంది. చేతబడికి భయపడిగా ఎవడన్నా ఒకడు చిన్న సీపురపులు మంత్రించి నేను ఎత్తి మీద పడితే కడకడ ఉడికిపోయి అయ్యా 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 అంటారన్నమాట. మంది పుట్టింది అలాగా. మీ పక్క వాళ్ళతో చెప్పండి, నిన్ను చూస్తుంటే నా యేసయ్యకి పుట్టినట్టే అనిపిస్తుంది. హల్లెలూయా. దేవుని యొక్క ఉద్దేశం ఆ బలము నువ్వు అనుభవించవలసి ఉంది. ఆమేన్. ఆ బలము కలిగినటువంటి అపోస్తులు భూమిని తలకిందులు చేసేసారు. ఆ బలము కలిగిన వారు చనిపోయిన వారిని లేపేశారు. నేను ఒకసారి ఒక ప్రాంతానికి మీటింగ్స్ వెళ్ళాను. అప్పుడు ఇంకా నాకు పెళ్లి కాలేదు. ఆ ఊరి పేరు తాపేశ్వరం ప్రాంతానికి మీటింగ్స్కి వెళ్ళాను. మీటింగ్స్కి వెళ్తే అక్కడ దగ్గరలో ఒక పాస్టర్ గారు కూతురు చచ్చిపోయింది. ఎక్కడ కాకినాడ హాస్పిటల్లో చచ్చిపోయింది. చనిపోతే ఆ పాస్టర్ గారు వాక్యం చెప్తున్నాను, అయిపోయింది అయ్యా మరి ఒక పాస్టర్ గారు కూతురు చచ్చిపోయింది, ఒక అర్ధగంట అవుతుంది, ఏం చేయమంటారు, తిన్నంగా మా రూమ్లోకి తీసుకురండి అని చెప్పేసాను. నా రూమ్లో తీసుకొచ్చారు. తీసుకొస్తే తాడి చెట్టు అంత నల్లటి చీకటి కనబడుతుంది. ఏం చేయాలి అని అడుగుతున్నా ప్రభుని. అడిగితే గట్టిగా గద్దించి ప్రేయర్ చేయమన్నారు. యేసయ్యా అని గట్టిగా గద్దించి ప్రేయర్ చేయడం జరిగింది. ఒక 15 సార్లు గద్దించాను. ఏమైందో తెలియదు, ఆ పిల్ల గట్టిగా అలిసి కేకలేసి బతికేసింది. హల్లెలూయా. అందరి చేతిలో పెట్టండి, పక్కలో తిరగండి. అమ్మా అయ్యా యేసయ్యకి పుట్టినట్టు బతుకు, లేదా ఇప్పుడే చచ్చిపో. హల్లెలూయా. నేను యేసయ్యకి పుట్టానని వారు అందరూ ఆత్మచేత నింపబడదుము గాక. ఆ బలాన్ని అనుభవించుదుము గాక. ఆ బలాన్ని మోసుకొని పోవుదు గాక. నా యేసు గొప్పవాడు, 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 నా యేసు గొప్పవాడు. లోకంలో ఉన్నవాని కంటే నా యేసు పరిశుద్ధుడు. లోకంలో ఉన్న
యేసు పరిశుద్ధుడు, నా 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 యేసు పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన దేవుడు నాకు దొరికాడన్న వారు గట్టిగా చెప్పబోదాం. హల్లెలూయా. ఆయనను అభిషేకించును గాక, ఆయనను రేపును గాక, ఆయనను రేపును గాక, ఆయనను రేపును గాక, ఆయనను రేపును గాక. ఈరోజు ఆయన అభిషేకాన్ని పొందుకొని వెళ్దువు గాక, వెళ్దువు గాక. గట్టిగా చెప్పబోదాం. వెళ్దువు గాక, వెళ్దువు గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఒక బలమైన అభిషేకం నీ తల మీద వచ్చును గాక, వచ్చును గాక. దెయ్యములు వెళ్ళగలిగే అభిషేకం, చేతబడి చెబడి వెరగొట్టే అభిషేకం, దేవుని మహిమను అనుభవించే అభిషేకం నేను వచ్చును గాక. అగ్ని, 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 అగ్ని. నింపబడు అందరికంటే చెప్పవచ్చు. రేపుడు గాక, శక్తి చేత, శక్తి చేత నింపబడు, శక్తి చేత నింపబడు, శక్తి చేత నింపబడు. బలమంతటిని కూర్చుకొని ఆ రథాన్ని లాక్కొని పోదము గాక, ఆ పరిచర్ను లాక్కొని పోదము గాక, చేతబడి వెనకూడదము గాక, ముందు చెప్పుము గాక. పరిశుద్ధాత్మ అగ్ని, 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 అగ్ని. బలమైన అభిషేకం వచ్చినప్పుడు ఎవరు పోలుగా ఉంటాము. నేను అభిషేకించే పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. కోరియబడి అభిషేకం దైవము వాలే నా శిరస్సు పైకి రండి దేవా. కోరియబడి అభిషేకం దైవము వాలే నా శిరస్సు పైకి రండి దేవా. రండి రండి పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. అగ్ని జ్వాల నిలబడి నాలుక వాలే ఆ పెదవులపైకి రండి దేవా. అగ్ని జ్వాల నాలుక వాలే ఆ పెదవులపైకి రండి దేవా. రండి రండి పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. ఆశ కలిగిన వారు ఆత్మచేత నింపబడుదురుగాక, ఆశ కలిగిన ప్రతి వారు ఆత్మచేత నింపబడుదురుగాక. అయినను అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. లోకాన్ని జయించే అభిషేకం, చేతబడి వెరగొట్టే అభిషేకం చేత నింపబడుదురుగాక, 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 నింపబడుదురుగాక. మరో రకాసురము వలె ఆత్మచేత నింపబడి బలము కలిగి
ఈ తరములో పరిశుద్ధాత్మ అగ్ని చేత రేపబడి మహిమగల పరిచయం చేయడానికి, మహిమగల పాత్రగా మార్చడానికి కావలసిన అభిషేకం ఇక్కడ ఆశ కలిగిన బిడ్డలకు వచ్చును కాక. ఒకసారి దేవుని యొక్క దూత యేసు ప్రభువు వారి దగ్గరికి వచ్చింది. దేవుని దూత యేసు ప్రభువు వారి కాదు మరియ దగ్గరికి వచ్చి దయాప్రాప్తురాలా నీకు శుభం అని చెప్పడం జరిగింది. చేతులు పక్కన దేవునికి స్తోత్రాలు చెప్తాను. హల్లెలూయా. నేను ముగించేస్తాను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, నా టైం కూడా అయిపోయింది. దేవుని దూత వచ్చి దయాప్రాప్తురాలా నీకు శుభం అని చెప్పడం జరిగింది. ఏంటో ఆ శుభవచనం అని చూడటం జరిగింది. ఆమె అందరి చేతుల నుంచి నా వైపు చూడండి, అందరు నా వైపు చూడండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆ దూత దగ్గరికి వచ్చిన తర్వాత ఆ దూతతో చెప్పడం జరిగింది, దయాప్రాప్తురాలా నీకు శుభం, నువ్వు కుమారుని కంటావు అని చెప్పడం జరిగింది. నేను ఒక భయం వేసి, అదే కయ్యా నాకు పెళ్లి కాలేదు, ఏం కాలేదు, కొడుకుంటాడం ఏంటి అని చెప్పేస్తాను. హల్లెలూయా. దూత అలా చెప్పినప్పుడు భయపడుతుంటే అప్పుడు దేవుని యొక్క దూత ఏం చెప్పింది తెలుసా? దేవుని శక్తి నేను కమ్ముకుంటుంది, తద్వారా నువ్వు కుమారుని కంటావు అని చెప్పేసి. ఈ సత్యం అందరూ నమ్మలేదు. దేవుని శక్తి కమ్ముకుంటే కోరుకుంటాం ఏంటి అని చెప్పేసి అంటే అందరూ దాన్ని బిలీవ్ చేయలేరు. ఎందుకంటే అది మామూలు విశ్వాసం కాదు. ఇప్పుడు ఒక పాప ప్రార్థన చేస్తే, నేను ప్రార్థన చేస్తే చనిపోయిన ఆమె లేచింది. లేవడం బట్టి ఈస్ట్ వెస్ట్ గోదావరిలో సుమారు ఒక 400 స్థలాల్లో నేను వాడబడ్డాను. కానీ ఈ విషయం ఎవరు నమ్మరు, ఆ ఫ్యామిలీకి తెలుస్తుంది. కాదు ఫోన్ నెంబర్ ఇమ్మంటే మీకు ఇస్తాను. పాస్టర్ గారి పేరు ప్రభావ్ కుమార్. అలాగున అందరూ అన్ని బిలీవ్ చేయలేదు. అంటే బిలీవ్ చేసి చూడాలి అని మాటకు వస్తే, దేవునికి నీ ముందు అలా చూపించుకునే శక్తి లేదు. నువ్వు ఆయనగా అనలేదు, ఆయన నిన్నుగా అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రభు సన్నిధిలో చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, భయపడిపోతుంది. ఇది ఎలా జరుగును? ఆత్మ చేతనే జరుగునని చెప్పేసి. ప్రైజ్ లార్డ్. శక్తి చేతను బలము చేతను గాక ఆత్మ చేతనే ఇది జరుగునని. చూడండి, ఇక్కడ పెద్ద మనుషులు చాలా మంది కూర్చున్నారు. ప్రైజ్ లార్డ్. ఆయా గ్రామాల నుంచి వచ్చిన వారి గ్రామస్తులు కూడా పెద్దవాళ్ళు చాలా మంది కూర్చున్నారు. కానీ ఇందులో ఎవరైనా దేవుని శక్తి చేత నింపబడకపోతే, ఎవడైనా ఒక్క చిన్న పిల్లోడు చిన్న మంత్రం చేసి ఇలా సీపురుపులు నేను ఎత్తి మీద పడిచిస్తే పోయి దవాఖానలో జాయిన్ అయిపోతుంటాడు. కారణం ఏంటి? దేవుడి శక్తి లేనోడా? దేవునికి శక్తి ఉంది, దేవునికి శక్తి ఉంది. కానీ దాన్ని అనుభవించినటువంటి అనుభవం, ఆ శక్తి పొందుకున్న అనుభవం లేక ఊరి మీద ప్రతి చేతబడుడికి భయపడాల్సి వస్తుంది. ఆడు వస్తున్నాడు అనుకో పంచి కట్టుకొని, పోయాడు చూడు, ఆ పంచి కట్టుకొని వస్తున్నాడు, వేసి రక్తం నా వైపు వస్తున్నాడు, వేసి రక్తం అనుభూతున్నాను. చనిపోయి తిరిగి లేచిన దేవుడిని ఆరాధన చేస్తున్నాడు. దేవుని శక్తి భూమి మీదకి దిగి వచ్చి సేవకులు రేపు సిద్ధపరిస్తే ఆ చేతబడి ఓడిపోయి బతుకుతూ ఉంటాం.
అంటే లక్షలు ఖర్చు పెట్టి మంత్రాల్లో అన్నిటికీ డబ్బులు ఇచ్చి ఆయన పోషిస్తూ ఉంటాం. ఆయన దగ్గరికి వెళ్తాం, ఆయన దగ్గర బాగోకపోతే ఈయన దగ్గర, ఈయన దగ్గర బాగోకపోతే ఆయన దగ్గర, ఆయన దగ్గర బాగోకపోతే ఆయన దగ్గరికి, మళ్ళీ ఏం చేయాలి అర్థం కాదు, అలా తిరుగుతూ ఉంటాం. దేవుడు ఉద్దేశం ఏంటి తెలుసా? శక్తి చేత నింపబడి ఆ బలాన్ని నువ్వు పొందుకొని ఆ రథంలో కూర్చున్న రాజు, నీ జీవితంలో కూర్చున్నటువంటి ఆ రాజుని సంతోషపెడుతూ బలమంతా కూర్చుని పరిగెత్తి 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 ఆయన రాజ్యం మహిమ కొరకు భూమి మీద బ్రతకాల్సి వచ్చాడు. బాగుంది నుంచి పేరు సతీష్ అనుకో, చాలా కాలం ఆటో వేసుకుంటాడు భువనగిరిలో. అయితే విషయం ఏమైందంటే ఆ ఆవిడ మాట పట్టుకొని వాళ్ళ తమ్ముడు కొడుకుని చంపేశాడు. కొడుకుని చంపేస్తే వాళ్ళకి పిల్లలు లేరు, వాళ్ళు బీభత్సంగా ఏడుస్తుంటే అప్పుడప్పుడు వీళ్ళ తమ్ముడు చూసినప్పుడు ఇక బాధ అనిపిస్తుందంట. ఏమైనా బాధ అనిపిస్తుంది, అయ్యో నా తమ్ముడు కొడుకు ఒక్కడే చచ్చిపోయాడు, అయ్యో మా ఆవిడ మాట పట్టుకుని చంపేశాను, మా ఆవిడ మాట పట్టుకుని చంపేశాను అని బాధపడుతున్నాడు. ఎవరితో చెప్తే వారు వేరే పాస్టర్ గారి పేరు చెప్పాడు, ఆ పాస్టర్ గారు నా పేరు చెప్పాడండి. ఆయన నా దగ్గరకు వచ్చి, సార్ నాకు పెట్టడం వస్తుంది కానీ తీయడం రాదు సార్, మరి ఇలా తీసేసాను సార్, ఇప్పుడు 6 తీసేసాను సార్, నా కోసం ప్రార్థన చేయించారు అంటాడు. నీ మొక్క కూడా పడిపోయి నేనే కనపడ్డాను అని చెప్పేసి చేయి పెట్టాను. చేయి పెడితే ప్రజలాడు ఒక 15 నుంచి 20 సార్లు చేయి పెట్టి ఆడి మీద పనిచేస్తున్న చేత మీద ప్రభావం వదిలేసిపోయింది. చాలా మంది నేర్చుకుంటారు కదా, చాలా మంది మంత్రాలు నేర్చుకుంటారు కానీ దాంట్లో చాలా బయటకు రావు తెలిసాడు. దానికి మార్గం యేసు ప్రభువు. నేనే మార్గం, నేనే సత్యం, నా ద్వారా తప్ప ఎవడు దేవుని రాజ్యంలో ప్రవేశించాడు. ఒకవేళ నీకు చేతబడే అనుభవం ఉంటే, బయటికి రావాలని మనసు ఉంటే, యేసు ప్రభువు శక్తిమంతుడు, ఆయన మాత్రమే నేను విడిపించువాడు. ఆమేన్ ఆమేన్. కనుక ఏమంటుంది? ఇది ఎలా జరుగును, ఇది ఎలా జరుగును అని చెప్పేసి అంటుంది. రైతులాడి చేతిలో పాలు, ఇది ఎలా జరుగును, ఇంకో చెయ్యి ఇది ఎలా జరుగును, 2 చేతుల లోపల ఒక చేయి పట్టుకొచ్చాను గోపాల. ప్రైస్లాడు ఇది ఎలా జరుగును, ఇది ఎలా జరుగును చెప్పాలి. శక్తి చేతను, బలము చేతను కాక ఆత్మ చేతనే, ఆత్మ చేతనే ఇది జరుగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒకరోజు రాత్రి నాకు ఒక కళ వచ్చింది. కళ్ళలో నేను కూర్చున్నాను, నా ఊరు చుట్టూ నిమ్మకాయలు పెడుతుండే ఒకడు, వాడు మా బస్తీలోనే ఉంటాడు. హల్లెలూయా. నా ఊరు చుట్టూ నిమ్మకాయలు పెడుతున్నట్టు కళ వచ్చింది. బస్తీలోనే ఉంటాడు. అయితే నేను అన్నను, నన్ను చంపుదామని చూస్తున్నాను, నువ్వే చచ్చుదు కాక నా కళ్ళలోనే అనేసాను పుట్టుకోమని. నాకు తెలియదమ్మా, అలాగే అనేసాను. అనిస్తే పొద్దుగాల 11 గంటలకి డప్పుల సౌండ్ వినబడుతుంది. ఏంటని చూస్తే నిజంగా చచ్చిపోయాడు, నిజంగా చచ్చిపోయాడు. యేసు రక్తం చే మీకు ఏమనిపిస్తుందో కానీ నీకు తెలుసా, మంత్రకాలు నీ ముందు నిలబడలేరు, అంత శక్తి కలిగిన దేవుడు. కూటికి లేక, చదువుకోక, చేతగాక చెప్పట్లేదు ఈ మాట. ఆయన అంత శక్తిమంతుడు, ఆయన గొప్పవాడు. నీకు భక్తి చేయడం చేతగాక ఆ శక్తిలో ఉన్న మహిమను అనుభవించలేకపోతున్నావు. ఆయన శక్తిమంతుడు. నీ డబ్బులు మాంత్రికుల పాలు కాకూడదు, నీ డబ్బులు దావకాన పాలు కాకూడదు, నీ డబ్బులు మంది తినకూడదు, నీ జీవితం మధ్యలో అర్ధాంతరంగా ముగించబడకూడదు. నీ దేవుడు అంత గొప్పవాడు, ఈ లోకానికి వచ్చినవాడు. చేతిలో పాలు, ఇది ఎలా జరుగును, ఇది ఎలా జరుగును, ఆత్మచేతనే జరుగును చెప్పాలి. ఆత్మచేతనే జరుగునని మీరు చెప్పండి. ఇది ఎలా జరుగును, చేతులు ఓపట్లేదు, ఇది ఎలా జరుగును చెప్పాలి. ఇది ఎలా జరుగును, అద్భుతం ఎలా జరుగును, ఎలా జరుగును, ఆత్మచేతనే చెప్పాలి. అద్భుతం ఎలా జరుగును, సూచక్రియలు ఎలా జరుగును, రోగం ఎలా పోవును, గట్టిగా చెప్పాలి అమ్మమ్మ, గట్టిగా చెప్పాలి. ఎలా పోవును, దెయ్యములు ఎలా పోవును, చేతబడులు ఎలా విరిగిపోవును, సంఘం ఎలా కట్టబడును. ఎన్ని డ్రమ్ములు కొట్టినా రారు, దేవుని ఆత్మ నిలబడే కార్యం చేస్తేనే సంఘం కట్టబడుతుంది. ఆమేన్. అద్భుతం ఎలా జరుగును చెప్పాలా. చేతులు ఓపమే మామిడికే, ప్రైజ్లాడు ఓపాలి, ప్రైజ్లాడు, హల్లెలూయా హల్లెలూయా. సూచక్రియలు ఎలా జరుగును, అద్భుతాలు ఎలా జరుగును, చనిపోయిన వారు ఎలా లేచును, గట్టిగా చెప్పాలి. ఎలా లేచును, ఎలా లేచును, దెయ్యాలు ఎలా పోవును, మందిరాలు ఎలా కట్టబడును, ఆత్మచేతనే. శక్తి చేతను, బలము చేతను కాక ఆత్మచేతనే. ఇది ఎలా జరుగునని అడుగుతుంది.
ఆమేన్. కనుక మరియా మీదకి వచ్చిన అభిషేకం, ఆమేన్, సృష్టికర్త అయిన దేవాతి దేవుడిని మోసే భాగ్యం దొరికింది. నీ మీదకి అభిషేకం వస్తే నువ్వు ఎందుకు పుట్టావో నీకు అర్థమవుతుంది. దేవుని ఉద్దేశం ఏంటో నీకు అర్థమవుతుంది. ఎందుకు బ్రతుకుతున్నావో నీకు అర్థమవుతుంది. ఎక్కడ సేవ చేయాలో నీకు అర్థమవుతుంది. ఎలా సేవ చేయాలో నీకు అర్థమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ చేత నింపబడి ప్రైస్లాడ్ హైదరాబాద్ ప్రాంతానికి సేవకు వెళ్ళడం జరిగింది. అండ్ అక్కడ ఒకరిని బొంబాయికి సేవకు పంపించినట్టు కనబడింది. బొంబాయిలో ఎక్కడ పంపాలి ప్రభు అంటే తానేకి పంపించమని. తానేలో ఎక్కడ ప్రభు అని ప్రార్థన చేస్తే ఏంటది పైప్ లైన్ ఏరియా అని చెప్పేస్తాను. పైప్ లైన్లో ఎక్కడ అడిగితే ప్రైస్లాడ్ కృష్ణానగర్ అని చెప్పేస్తాను. కృష్ణానగర్లో ఏ గల్లీ అని అడిగితే ఏ గల్లీలో చెప్పారు. ఏ గల్లీలో ఏ ఇల్లు అంటే ఏ ఇల్లు చెప్పారు. ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్నారు వాళ్ళు. మాతో వచ్చిన వాళ్ళు తెలుసు, అవునో కాదు. ఈ పాస్టర్ గారు తెలుసు, మాతో వచ్చిన వాళ్ళు తెలుసు, అవునో కాదు. అలాగే అంత క్లియర్గా చెప్తాడు, అంత శక్తిమంతుడు. ఆమేన్. మన బలహీనతల్లో కూడా మన గురించి మొరపెట్టువాడై ఉన్నాడు. ఈ శక్తి దానియేలుకు అర్థమైంది. దానియేలుకు అర్థమైంది. ఆత్మశక్తి గలవాడై రాజులను సహితం శాసించేలా చేయి అని చెప్పిన వాడిగా ఉన్నాడు. చూద్దామా, దానియేలు గ్రంథంలో ఒక మాట రాయబడుతూ ఉంటుంది. మీ రాజ్యంలో ఒక మనుషుడున్నాడు, ఆయన పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. మీ రాజ్యంలో ఒక మనుషుడున్నాడు, ఆయన పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. చదవండి 5వ అధ్యాయం 11వ వచనం. నీ రాజ్యంలో ఒక మనుషుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. ఆమేన్. మీ పక్కన చెప్పండి, నువ్వు ఆత్మ పొందుకుంటే ఆ రాజ్యంలో నువ్వు ఉన్నావు. ఆమేన్. నీ వంశానికి, నీ గ్రామానికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. దేవుని ఉద్దేశం ఏంటి తెలుసా? ఈ రోజు దేవుని ఉద్దేశం ఏంటి తెలుసా? ఆ దేవాతి దేవుణ్ణి లాక్కొని పోయే ఆ రథాస్వదములో నువ్వు ఒక గుర్రం వలె శక్తికి మించిన విధముగా పరిగెత్తవలసి ఉంది. దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు. ఒక మూల కూర్చొని కడుపు నొప్పి, కాలు నొప్పి, నడు నొప్పి, ఈ నొప్పి, ఆ నొప్పి, సూత్రం పోవా, చూసుకో పోవా, సూత్రం పోవా, అలా కాదు. నీ రాజ్యంలో ఒక మనుషుడు ఉన్నాడు. నీ బంధువుల్లో ఎవరికీ లేని కృప. ప్రెసలాడు. వైజాగ్లో నేను మర్చెంట్ నేవీలో జాబ్ చేసేవాడిని. జాబ్ రిజైన్ చేసేయడం బట్టి ఊర్లోంచి వెలివేసేశారు. కానీ ఇప్పుడు ఆ ఊరు అందరూ మన దగ్గర ప్రార్థన చేయించుకుంటారు. అభిషేకం అలా చేసేసింది. ఇంకా నేను ఏం చెప్పాలి? హల్లెలూయా, హల్లెలూయా. అమ్మమ్మ ఇటు చూడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభు సన్నిధిలో చెప్పాలి, నీ రాజ్యంలో ఒక మనుషుడు ఉన్నాడు, అది నేనే. చెప్పండి, బతుకున్న వాళ్ళు చెప్పండి, అది నేనే. దేవుని ఆత్మచేత నింపబడి చీకటి శక్తులను ఎదిరించి నిన్ను మహిమపరచుదును గాక, నిన్ను ఘనపరచుదును గాక. నీ ఉద్దేశం ఏమైందో అలా చేయుదును గాక, అలా చేయుదును గాక, అలా చేయుదును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆది కాండంలో కూడా యోసేపు గురించి ఒక మాట రాయబడుతుంది. యోసేపు మీదకి వచ్చిన అభిషేకం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆది కాండం 30 రైట్ చదువుదాం. ఎస్ 38వ వచనం, 41వ అధ్యాయం 38వ వచనం చదువుదామా. ఇతని వలె దేవుని ఆత్మగల మనుషులను కనుగొనగలమా? చదవాలి. 41వ అధ్యాయం ఆది కాండం 38వ వచనం. అతడు తన సేవకును చూసి ఇతని వలె దేవుని ఆత్మగల మనుషులు కనుగొనగలమా? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రావయ్యా నువ్వు చేతులు పెట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నేను ఎలా ఎగురుతాను అలా ఎగరాలి, ఓకేనా? వయసులో ఉన్నా కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇతని వలె దేవుని ఆత్మగల మనుషులను కనుగొనగలమా? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎల్లవైనట్టుంది, గట్టిగా చెప్దాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఆత్మ అలాగ ఆత్మచేత రేపబడి ఆమేన్ సిద్ధముగా ఉన్న వారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన. నీ వంశం రక్షించబడాలా? ఆత్మచేత నింపబడాలి. సంఘం కట్టబడాలా? ఆత్మచేత నింపబడాలి. రాజుల సహితం దేవుని చిత్తంలో నిలిచి ఉండాలా? ఆత్మచేత నింపబడాలి. ఇది ఎలా జరుగును? ఆత్మచేతనే జరుగును.
సింహాసనంలో కూర్చున్నటువంటి ఆ రాజు అనగా క్రీస్తు యేసు ప్రభువారు ఈ జీవితాన్ని బట్టి సంతోషించాలంటే ఆత్మహత్య నింపబడాలి. లేకపోతే అందరి దగ్గర పోయి చేయి చూపించుకోవాల్సి వస్తుంది. చిలక జాతకం చెప్తా అంటే దగ్గర పోయి చూపించుకోవాల్సి వస్తుంది. నువ్వు అలా చూపించుకోవడం దేవునికి ఇష్టం లేదు. ఒక చేతగాని వాడిగా నువ్వు ఉండడం దేవునికి ఇష్టం లేదు. ఆత్మహత్య నింపబడి ఎత్తనవాలి ఆత్మగల మనుషులను కనుగొనగలమా? ఈ తరంలో, ఈ వంశంలో, నీ కుటుంబంలో నీవే అలా ఉండాలని దేవుని ఆశ. అందరి నెత్తి మీద చేతులు పెడదాం. అయ్యా, నాకు కూడా అభిషేకం కావాలి. సంఘాన్ని కట్టే అభిషేకం, మందిరాన్ని కట్టే అభిషేకం, నశించిపోతున్న వారిని నీ దగ్గర తీసుకొచ్చే అభిషేకం, అలాంటి బలము కావాలి. నీకు సంతోషపెట్టడానికి కావాల్సిన అభిషేకం కావాలేసయ్యా. చెప్పులో తెలిసి కావాలేసయ్యా. అయ్యా చెప్పాలి. అయ్యా, నీ కాలు మొక్తా వేస్తాయా, నీకు దండం పెడతా వేస్తాయా, నన్ను అభిషేకించేస్తాయా. చెప్పాలి. నా వయసు అయిపోతుంది వేస్తాయా, నా బలం అయిపోతుంది వేస్తాయా. నేను మహిమపరుస్తాను ప్రభు. నా కోసం కాదు, నీ కోసం బ్రతుకుతానయ్యా. నాకు ఆ బలము కావాలి. దానియేలును రేపిన ఆత్మ, ఏలియాను రేపిన ఆత్మ, ఎలీషాను రేపిన ఆత్మ నిన్ను నన్ను రేపుటకు సిద్ధంగా ఉంది. ఆమేన్. కనుక ఈ తరంలో చేతగాని వాడిగా ఏదో కడుపు నొప్పి, కాలు నొప్పి కోసం బ్రతకకుండా ఒక రోషం కలిగి బ్రతకాలని, ప్రతి చేతబడిన రోగాన్ని, చీకటిని ఎదిరించి దేవుడి శక్తిమంతుడు కనుక ఒక శక్తి కలిగిన వారిగా నువ్వు బ్రతకాలని కోరుకుంటూ నేను మాటలు ముగిస్తూ ఉన్నాను. ఆమేన్. మనుషులకి చేత కాదు, కానీ దేవుని ఆత్మచేత నింపబడితే ఏ మనిషి అయినా సరే, ఏ పరిస్థితి అయినా సరే దేవుడిని మనం మహిమపరచగలుగుతాం. పరిశుద్ధుడైన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆమేన్. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వారందరికంటే గొప్పవాడని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక పరిశుద్ధుడైన దేవుడు ఈ గ్రామాన్ని జ్ఞాపకం చేస్తున్న గాక, ఈ గ్రామాన్ని విడిపించును గాక, ఈ గ్రామానికి నెమ్మదిచ్చును గాక, చేతబడి చేత నలిగిపోతున్న వారిని విడిపించును గాక, ఈ సంఘాన్ని దీవించును గాక. ఆయన మహిమ గల రాజ్యము కొరకు భూమి మీద మీరందరూ బ్రతుకుదురు గాక. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. ఈ సమయం ఇచ్చిన సేవకులకు వందనాలు. ప్రైజ్ లార్డ్. గట్టిగా చప్పలు కొట్టి దేవుని హల్లెలూయా. చక్కటి వర్తమానం మన మధ్యలోకి దేవుని దగ్గర అడిగి తీసుకొచ్చినటువంటి దైవజనులకు అపోస్తలులు ఐజాయా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. హల్లెలూయా. ఈ మధ్యలో ఉన్నటువంటి దైవజనులు చివరిగా మనం ఒక పాడబడి పాల్గొనబడతాం. దానికి ముందు ఒక చిన్న గ్రీటింగ్ మన మధ్య ఉన్న దైవజనులు మోతూరు మండల రాష్ట్ర ఫెలోషిప్ అధ్యక్షులు నామవరం గ్రామంలో మరి దేవుని సేవను బలంగా చేస్తున్న దైవజనులు పాస్టర్ లాజర్ గారు ఉన్నారు. పెద్దలు చాలా సంవత్సరాలుగా సేవా ప్రాంతంలో జరిగిస్తున్న దైవజనులు మన మధ్యలో ఉన్నారు. ఎంతో ఆశీర్వాదంగా వారిని ఆహ్వానించి ఒక 2 నిమిషాలు గ్రీటింగ్ వారు తెలియజేస్తారు. కొట్టి వారిని దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామములకు మహిమ కలుగును గాక. అందరం బిగ్గరగా ప్రభు వారికి స్తోత్రాలు చెల్లించుదాం. బలం వచ్చింది కదా, యేసయ్య బలపరిచాడు కదా, ఆత్మదేవుడు తన ఆత్మ బలాన్ని మనకిచ్చాడు కదా. బిగ్గరగా స్తోత్రం చెబుదాం, సంతోషంగా స్తోత్రం చెబుదాం, ఉత్సాహంగా స్తోత్రం చెబుదాం. మొదటి సభని అద్భుత రీతిగా నిర్వహించిన యేసయ్యకు స్తోత్రం చెబుదాం. వాతావరణాన్ని తన స్వాధీనంలో ఉంచుకున్న యేసుకు స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. ఈ ప్రపంచములో అద్భుతములు చేయగలిగిన వాడు, ఆశ్చర్యకరుడు, బలవంతుడైన వాడు ఎవరైనా ఉన్నాడు అంటే ఒకే ఒక్కడు, ఆయనే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు. బిగ్గరగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రభుత్వంలో రాత్రికాల సమయంలో మరి గ్రామానికి చేరి వచ్చిన మీ అందరికీ యేసయ్య నామములో మోతే మండల దైవ సేవకుల సంఘముల పక్షమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. మరి చక్కటి వర్తమానం అందించి ఈ మొదటి రాత్రిని ప్రభుత్వంలో ఎంతగానో బలపరిచిన
మరి దైవజనులు అభిషక్తులు అయ్యగారికి ప్రత్యేకమైన వందనాలు. మరొక దైవజనులు వారికి వందనాలు. మరి ప్రత్యేకంగా రాత్రికాల సమయంలో ఈ 2 రోజులు మరి ఈ సభలు ఏర్పాటు చేసినటువంటి మరి సహోదరుడు దేవుని సేవకుడు యవన బిడ్డ సీమోనుకు ప్రత్యేకమైన వందనాలు. తన భార్యకు కూడా ప్రత్యేకమైన వందనాలు. చేరి వచ్చిన దైవ సేవకులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన వందనాలు అండి. దీనికి స్తోత్రం చెప్పండి. నిన్నటి నుండి అంత గావారు అందరం కళ్ళతో చూస్తున్నాం. చాలా వాతావరణ పరిస్థితులు అన్నీ మారిపోయినాయి. తమ్ముడు ఫోన్ చేస్తూ ఉంటుండే, అయ్యా ఎట్లుంది అని. ఒకటే, మనది కాదు ఇది. ఎవరిది ఇది? ఇది ఎవరి పని? ఇది మనది కాదు. శక్తి చేత కాదు, బలము చేత కాదు. దేని ద్వారా? ఆత్మదేవుడు ఆత్మకార్యం జరిగించుకోండి. స్తోత్రం చెప్పండి. మనకు కూడా నేను బయలుదేరి వచ్చేటప్పుడు కూడా చిన్న చినుకుల్లాగా వర్షం పడుతూనే ఉంటుంది. అయినా సరే లోపల అంతరంగంలో ఒక నమ్మకం ఏమిటంటే ఇది ఆయనది కాదు, నాది కాదు. ఎవరిది? హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా యవన కాలంలో అనుభవం తక్కువ, వయసు తక్కువ, కానీ శక్తికి మించినటువంటి మరి పరిచర్య విషయంలో భారము కలిగి ఈ కుగ్రామంలో మరి మంచి 2 రాత్రులు సభలను మరి సోదరుడు సీమోన్ గారు ఏర్పాటు చేయటం నిజంగా మరి దేవునికి మహిమ, మనందరికీ దీవెన, గ్రామానికి కూడా, ప్రజలందరికీ కూడా గొప్ప దీవెన. కాబట్టి దేవుడు ఇంకా యవన బిడ్డను, ఆ యవన సేవకుని తన మహిమ కొరకు నిలబెట్టుకొని రాబోయే దినాల్లో ఇంతకంటే కూడా ఘనమైనటువంటి సభలు, ఘనమైన పరిచర్య జరగాలని దేవుని సేవకుడిగా నేను ఆశపడుతూ మరి దేవాతి దేవుని శ్రద్ధములు ఆ సేవకుని అభినందిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. యేసయ్య మనందరినీ సమృద్ధిగా దీవించి రేపు రాత్రి కూడా మంచి వాతావరణాన్ని గురించి ఇంతకంటే ఘనంగా అద్భుతమైన ఆత్మకార్యమును దేవుడు జరిగించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరచు. హల్లెలూయా. ఈ సమయంలో మరి మన అర్పణలు, కానుకలను అర్పిద్దాం. మన మధ్యలో మా దైవజనురాలు, నా భార్య మరి కానుకల పాట పాడుతుండగా మరి మీ యొక్క అర్పణలు అర్పించవలసిన కోరుతా ఉన్నాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పాట పాడుతుండగా దేవుని నామాన్ని మహిమపడదాం. అందరూ బిగ్గరగా చప్పట్లు కొడుతూ లాస్ట్ పాట కనుక పాట పాడేటప్పుడు రెండోసారి అందరూ కూడా పాడాలని ప్రేమపూర్వకంగా చెప్తున్నాను. అంత్యకాలాభిషేకం సర్వజనుల కోసం